పద్ధతుల స్నానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు మనకు అందుబాటులో ఉన్న అభ్యర్థులతో ఈ చర్చా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ముందుగా అభ్యర్థులను పరిచయం చేసుకుందాం. మేజర్ డాక్టర్ సత్యం రుణాలని జొన్నాడ, వారు మన రాజమండ్రిలో యంగ్ టర్క్స్గా పరిచితులైన జొన్నాడ పరిమళరావు గారి అమ్మాయి. ఆ విధంగా నాకు తెలిసిన పరిచయం ఆ విధంగా చేస్తున్నాను. అలాగే టీకే విశ్వేశ్వరరెడ్డి గారు. టీకే విశ్వేశ్వరరెడ్డి గారి గురించి వేరే ముందు పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పక్కర్లేదు. టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఉభయ గోదావరి జిల్లాల నన్నయ్య విశ్వవిద్యాలయం ఈ అఫిలియేటెడ్ కాలేజ్ అసోసియేషన్కి సారథ్యం వహిస్తున్నారు. అలాగే హిప్నో కమలాకర్, హిప్నో పద్మ దంపతులు మనకు తెలుసు. ఆ దంపతుల్లో ఒక భాగస్వామి హిప్నో కమలాకర్ అనే గ్రంథి రమేష్. వీరిని కూడా అంత మనం పరిచయం చేయని అవసరం లేదు. మరొకరు కానిమల్లి చిరబాబుగా సుపరిచితులైన కానిమల్లి సూర్యనారాయణ కదండి, సూర్యనారాయణ గారు. వీరు మన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి కుటుంబం నుంచి వచ్చిన వారు. మనకి వారు గత 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ఆయన అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మన రాజమహేంద్రవరం కేంద్ర స్థానంగా వ్యాపారాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తి. వీరు మనకున్న ముందు అభ్యర్థులు. మొత్తం శాసన మండలికి 46 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇది పట్టభద్రుల స్థానం. ఇది ఒకప్పుడు సర్కారు జిల్లాలు అని చెప్పి ఉండేది. దాని తర్వాత ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం కింద మార్చారు. సర్కారు జిల్లాల పోటీ అప్పుడు ఇప్పుడే ప్రస్తావన వచ్చింది. అప్పట్లో కేవలం పోస్ట్ కార్డు ద్వారా పట్టభద్రులకి ఉత్తరం రాసి నేను కంటెస్ట్లో ఉన్నాను, నా నెంబర్ ఎంతో నాకు ఇది అని చెప్పి వేసి పరిచయం చేసేవారు. అలాగా నిజమైన అర్హులందరినీ పంపించుకునేవారు. ఇది శాసనసభకు ఏ విధమైన అలవాట్లు, ఏ విధమైన అవినీతి అక్రమాలు మొదలుపెట్టారో శాసన మండలికి కూడా పునరుద్ధరణ జరిగిన తర్వాత అవే మొదలుపెట్టారు. అంతకుముందు లేదు. ఇది పునరుద్ధరణ జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కూడా అవన్నీ ప్రవేశింపజేశారు. బహుశా ఈసారి అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, అలాగే పట్టభద్రుల స్థానంలో ఓట్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఇలాంటి అలవాట్లకు చేసి ఇలాంటివి ఏవో చేసుకుందాం అనుకున్న వాళ్ళు దెబ్బతినే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 2,90,000 మందికి ఇవ్వడం సాధ్యం కాదు. 10 మందికి ఇచ్చారంటే ఇంకో 20 మంది వ్యతిరేకం ఈ పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇవేనా, పైగా ఇంకొకటి సభ పేరు పెద్దల సభ. కానీ వ్యవస్థలో రాను రాజకీయ పార్టీలు పెద్దల సభను నిర్వీర్యం చేయడం, తర్వాత శాసనసభకు పోటీ చేసి నెగ్గిన అభ్యర్థుల్ని వాళ్ళని సామంతరాజులుగా భావించి మొత్తం ఆ ప్రాంతం అంతటినీ ఏదో వారికి ఏదో సామంతం కప్పం కట్టినట్టండి, మీరే కట్టండి అన్నట్టుగా ప్రతి పనిలోనూ వారి ప్రత్యక్ష పరోక్ష ప్రమేయాలని చొప్పించడం, ఇలాంటివన్నీ జరిగి దీని సిగ్నిఫికెన్స్ని తగ్గిస్తూ వస్తున్నారు. అది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్నికైన అభ్యర్థుల మీద ఉంటుంది. అది కూడా మనం వీరితోటి వారి ఒక నిజంగా దీని సిగ్నిఫికెన్స్ ప్రోటోకాల్ ప్రకారం చూసినా, పేరు ప్రకారం చూసినా దీని సిగ్నిఫికెన్స్ ఏమిటి, దాన్ని ఎలా నిలబడతారనే దాని గురించి కూడా చర్చించుకుందాం. ముందుగా ఇక్కడ ఉన్నవారు కూడా మహిళలకే ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు కాబట్టి ముందుగా మృణాలిని గారితో మొదలెడదాం. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని, ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని ఎందుకు అనిపించింది? నేను ముఖ్యంగా ఎప్పుడు చెప్తుంటాను, నాకు చదువుకోవడం చదివించడమే తెలుసండి. ఈ రెండే నేను అనుకున్నవి నా జీవితంలో ఇంతవరకు నేను చేసినవి, చదువుకోవడం చదివించడం. కాకపోతే మీరన్నట్టు ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితి వేరుగా ఉంది కాబట్టి నేను మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు 45:1 రేషియోలో నేను నిలబడ్డాను. మహిళా ప్రాతినిధ్యం ఎంతైనా అవసరం ఉంది, ముఖ్యంగా ఎమ్మెల్సీలో. మిగతా రాజకీయాల్లో ఉంటున్నారు, మహిళల రిప్రజెంటేషన్ ఉంది, ఇందులో మహిళా రిప్రజెంటేషన్ లేదు కాబట్టి చేయాలని నేను చూసినంత మేరకు నా వైపు నుంచి నేను ఏ విధంగా నేను విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ముఖ్యంగా నాకు తెలిసిన ఆరోగ్య రంగంలో, అలాగే వ్యావసాయిక రంగంలో నేను చేయగలిగిన సహాయం చేయాలి, సమాజ సేవ చేయాలి అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగిందండి. మీరు చెప్పండి కమలాకర్ గారు, మీరు కార్యస్థానం ఒకప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా మీ కార్యస్థానం రాష్ట్రం అంతా నడిచింది. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా మీరు కార్యస్థానం చేసుకుని ఇప్పుడు 2 రాష్ట్రాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాలకి రావాలనే ఆలోచన ఎందుకు కలిగింది? వాస్తవానికి రాజమండ్రిలో ఉండగానే నేను 29 రాష్ట్రాల పరిధిలో నా కార్యక్రమాలు విస్తరించి ఉండేవి. అయితే అప్పటి నుంచి 33 ఏళ్ళ నుంచి రాజమండ్రిలో నా కార్యాలయం ఉందండి. అప్పటికి ఇప్పటికీ కూడా
అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నా యొక్క కార్యక్రమాల అనుకూలత కోసం హైదరాబాద్కి ప్రధాన కేంద్రం మార్చేయటం జరిగిందే తప్ప రాజమండ్రి మీద ప్రేమ అభిమానం నాకు ఎప్పుడు తగ్గలేదు. ఇప్పుడు కూడా నెలకు 6 రోజుల పాటు నేను రాజమండ్రి ఉంటూనే ఉన్నాను. అయితే ఇప్పుడు మీకు తెలుసు, అందరికంటే మీకే ఎక్కువ తెలుసు, ఎందుకంటే మీరు జర్నలిస్ట్గా ఉండే రోజుల్లో నేను జర్నలిస్ట్గా పనిచేశాను. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, డాక్టర్ రాణికల్, సుప్రభాతం పత్రికల దాకా. అయితే ఇక్కడ ఈరోజు పరిస్థితి ఏంటంటే మీకు తెలుసు, ఒక స్టేజ్ హిప్నటిస్ట్గా 16 ఏళ్ల వయసు నుంచి నేను ప్రోగ్రామ్ చేసినవాడిని, భారతదేశంలో అతి చిన్న వయసు కలిగిన హిప్నటిస్ట్గా. అయితే నా జన్మస్థానం తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరంలో నాగుల్లంక అనగానే 23 మంది స్వాతంత్ర సమరయోధులకు జన్మనిచ్చిన గ్రామం నాగుల్లంక. బ్రిటిష్ వాళ్ళు గడగడలాడించిన 23 మంది స్వాతంత్ర సమరయోధులకు జన్మనిచ్చిన గ్రామం నాది. మా ఫ్యామిలీలోనే ఒక 4 స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. అలాగే స్వాతంత్ర సమరయోధుల స్మారక స్తూపం కూడా మా ఇంటి ఎదురుగానే ఉంటుంది. స్వాతంత్ర సమరయోధుల స్మారక వారధి కూడా మా ఇంటి ఎదురుగానే ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఈ స్వాతంత్ర సమరగాథలు బాగా చెబుతూ ఉండేవారు. అక్కడి నుంచి ఈ దేశానికి ఏదో చేయాలనే తపన, అందుకే చిన్నప్పుడే వాళ్ళందరూ స్ఫూర్తితోటి ఉపన్యాస పోటీలు అది బాగా పాల్గొనేవాడిని. అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలైంది వాస్తవానికి. అయితే నా చిన్నప్పటి నుంచి దేశాన్ని చూస్తున్నాను, అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నారు. కొన్ని 10 సంవత్సరాలు గడిచినా ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంది. నేను అనుకున్నాను, కొంతమంది కలంతో, కొంతమంది గలంతో, కొంతమంది కళలతో ఈ సమాజ నిర్మాణంలో ప్రగతి పదవులు ఎంతో కీలక పాత్ర వహించారు. నేను కూడా ఈ సమాజానికి ఏదో చేయాలనుకున్నప్పుడు అబ్రహాం థామస్ కోవర్ ఆదర్శంగా తీసుకుంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం అగ్రరాజ్యంగా మారాలంటే సైన్స్ ఫలితాలను ప్రజలు గుర్తించాలి. ఎప్పుడైతే సైన్స్ ఫలితాలను ప్రజలు ఉపయోగించగలుగుతారో అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం అగ్రరాజ్యంగా మారుతున్న సూత్రాన్ని తీసుకుని నేను హిప్నటిజంతో 29 రాష్ట్రాల్లో ప్రోగ్రాం చేయడం అనేది జరిగింది. అంటే ఈ దేశం కోసం చేశాను. అయితే ఆ తర్వాత నవ్యాంధ్ర అంటే రాష్ట్ర విభజన తర్వాత బాధల్లో ఆవేదనలో ఉన్న ప్రజలు చూసినప్పుడు నన్ను పెంచి పోషించిన ఈ 13 జిల్లాల్లో చాలా కష్టాల్లో ఉన్నాయి, నష్టాల్లో ఉన్నాయంటూ మా నాన్నగారు చెప్పిన మాట కూడా దృష్టిలో పెట్టుకుని ఈ 13 జిల్లాల కోసం స్వర్ణాంధ్ర యూత్ రిసోర్సెస్ అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్ అంటూ శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా 80కి పైగా నేను, నా మిస్సెస్ పద్మా కమలాకర్, నా కూతురు సరోజరా, నా కొడుకు హిమకర్తో కలిసి ప్రోగ్రాం చేశాను. అందులో ఏంటంటే మీకు తెలుసు, అనారోగ్యంతో ఉండే వాళ్ళకి మనం సిరప్ ఇస్తాం. మరి రాష్ట్ర విభజన మూలంగా రాజధాని నగరంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా దూరం అయ్యామని నిరాశానిస్పృహ నవ్యాంధ్ర యువతరానికి ఏమి ఇవ్వాలని ఆలోచించినప్పుడు వీళ్ళకి కూడా సిరప్ ఇవ్వాలనిపించింది. అయితే ఈ సిరప్ ఏంటంటే టానిక్ సిరప్ కాదు, స్వర్ణాంధ్ర యూత్ రిసోర్స్ అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాం ద్వారా 13 జిల్లాలను చైతన్యం నుంచి విడిపోయినా భయపడకండి. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించి త్యాగం చేసిన మన కోసం మనం మరో 13 మహానగరాలు నిర్మించుకోలేమంటూ నేను చేసిన ప్రోగ్రాం ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేస్తున్న నవనిర్మాణ దీక్ష కంటే, ధర్మ పోరాట దీక్ష కంటే నేను అద్భుతంగా చేశానని మీడియా నన్ను ఆకాశానికి ఎత్తేస్తూ రాసిన. అంతెందుకు, ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్లు కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తూ చేశారు. నా సొంత ఖర్చులతో ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోకుండా నా కుటుంబం మొత్తం చేశాం. ఆ విషయాన్ని మినిస్టర్లు కూడా చాలా గొప్పగా చెప్పారు. అయితే విషయం ఏంటంటే, ఇన్ని తిరిగిన తర్వాత ఎందుకు పోటీ చేస్తున్నా అడిగారు మీరు. అది ఇన్ని తిరిగిన తర్వాత చూస్తే నా జన్మస్థలం వైపు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దేశం కోసం చేసి, రాష్ట్రం కోసం చేసి నా జన్మభూమి, మా అమ్మ పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా వీరవస్త్ర మండలం దోసనపూడి గ్రామం, నేను పుట్టింది పీగన్నవరం మండలం నాగులం గ్రామం. అయితే ఈ 2 జిల్లాల పరిస్థితి చూస్తుంటే తెలంగాణ తరహా పోరాటం అవసరమేమో అనిపించింది. ఎందుకంటే ఈ దేశానికి ధనధాన్యాలు అందించే జిల్లాలు గోదావరి జిల్లాలు, ఆక్వాకల్చర్ ద్వారా విదేశీ మార్గదర్శనం అందించే జిల్లాలు గోదావరి జిల్లాలు, ఆయిల్ గ్యాస్ నిక్షేపాల ద్వారా ఈ దేశ సంపదని సుసంపన్నం చేసే గోదావరి జిల్లాల పిల్లలు చదువులు పూర్తి అయితే బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రాలకు, దేశాలకు పోవాల్సి వస్తుంది. అలాగే చదువు లేని వాళ్ళేమో సౌదీ అరబ్ కంట్రీస్లో పోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులకు అమ్మకో నాన్నకు ఒంట్లో బాగోకపోతే వాళ్ళు వచ్చి వైద్యం చేయించే లోపల ఐస్ బాక్సులు సవాల్గా చూసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వాధినేతలు ఆస్తులు విలువ పెంచే చోట ఉద్యోగాలు, వాటికి బానిసలు తయారు చేసి విద్యాలయాలు మాత్రం మా జిల్లాలో ఉన్న, మాకు విద్యాలయాలే కాదు విశ్వవిద్యాలయాలు కావాలి, ఉపాధి కేంద్రాలు కావాలి, శాస్త్ర సాంకేతిక పరిశోధన కేంద్రాలు కావాలి, వ్యాపార వాణిజ్య కేంద్రాలు కావాలి, కన్నవారి కళ్ళెదుటే కావాలి కొలువులు, అవి నా గోదావరి జిల్లాల కుటుంబ జీవితాలు నింపాలి వెలుగులు. దానికోసమే నా ఈ ఆరాటం స్టేజ్ హిప్నటిజంతో సామాజిక రాజకీయ పోరాటం అంటూ మళ్ళీ గ్రేట్ అండ్ కాన్సెప్ట్ తీసుకుని గోదావరి రిసోర్సెస్ ఎన్రిచ్మెంట్ యాక్టివేషన్ టాస్క్ పేరుతో గత 1.5 yearగా నా కుటుంబంతో గోదావరి జిల్లాలో ప్రోగ్రామ్ చేస్తున్నాను. అందుకోసమే నేను పోటీ చేస్తున్నాను. చంద్రబాబు గారు ఇంతకుముందు ఎన్నికల్లో కూడా, అంటే బహుశా 6 ఏళ్ల క్రితం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేశారు. నాకు తెలుసుండి అప్పట్లో మీరు మిగిలిన వాళ్ళు ఎలా పనులు చేసినా మీరు పోటీ చేయాలన్న స్ఫూర్తితో చేసినట్టుగానే మీరు ఇచ్చారు. అప్పటికి ఇప్పటికీ మీ అనుభవం ఏంటి, మళ్ళీ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఒకసారి చేసిన తర్వాత
దీని మీద ఇది మనకు పనికిరాదని అనే వైరాగ్యం రాలేదా? 2013లో నేను కంటెస్ట్ చేసినప్పుడు అండి, నాకు పార్టీ ఎఫిలియేషన్తో కంటెస్ట్ చేశాను, టీడీపీ తెలుగుదేశం పార్టీ దాంతో అండి. ఆ తక్కువ టైంలో చాలామంది పెద్దలు సన్నిహితులు అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారండి. నేను ఓడిపోయాక నేను ఆలోచించుకున్నాను, ఇదేంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో నేను ఓడిపోవడానికి బయట చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, దాని ప్రాబల్యం ఇవన్నీ ఉన్నాయని. అది ఎందుకు జరిగిందని వాటర్ లిస్టులు ఒకసారి కింద నుంచి పైకి అన్నీ తిరగేసుకుంటే బీఎస్సీ బీఈడి, రైతు కూలీ, నిరుద్యోగి, ఇలాగా వాళ్ళ ప్రొఫెషనల్స్లో చాలా రాసి ఉన్నాయండి. అన్నీ రాసినప్పుడు అన్నీ సాగ్రిగేట్ చేశా, అసలు ఎంతమంది ఉన్నారు, పర్సంటేజ్ ఏంటి, దీన్ని అసలు మనం ఏం చేయాలి ఏంటనండి చేసినప్పుడు దాని మీద లెటర్లు రాసాం. డిస్ట్రిక్ట్ అథారిటీస్ అయ్యి పట్టించుకోలే. సరిగ్గా నేను కంటెస్ట్ చేసినప్పుడే మన చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఉన్నారు. అది మన ఏంటంటే అది నిరుద్యోగ భృతి అనౌన్స్ చేయడం జరిగిందండి. అది కూడా 1 year బ్యాక్ ఇంప్లిమెంట్ చేశారు. అది ఈ 6 years ఈ ప్రాసెస్లో అప్పుడు అనుకున్నమాట, సరే నేను ఓడిపోవడానికి కారణాలు తెలిసి నాకు మనం మళ్ళీ ఇంకో ఛాన్స్ ఎందుకు తీసుకోకూడదు, పార్టీ ఎందుకు సపోర్ట్ చేయదు అని చెప్పేసి నా ప్రయత్నంలో ఎన్రోల్మెంట్ కానించి నా ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. తర్వాత పార్టీ ఎఫిలియేటెడ్ అయి ఉన్నాను కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటాం లేట్ అయింది, మీరు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసుకోండి, మేము ఎవరో సపోర్ట్ చేయమంటాంతో నాకు తక్కువ సమయం వచ్చింది కాబట్టి నేను ఎవరిని రీచ్ అవ్వలేకపోయాను. మీరు అన్నట్టు వైరాగ్యం అయితే నాకు లేదు. నేను ఓడిపోయాక ఎక్స్ట్రా ఎనర్జీతో వచ్చాను. నేను ఏం చేయాలి ఏంటన్నది పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసి నేను జేడీ లక్ష్మణ్ గారు పిలుపు మేరకు ఆయనకి ఇవ్వడం జరిగింది. నేను ఏం చేస్తానంటే అది ఛాలెంజింగ్గా తీసుకున్నాను. దాంట్లో ప్రతిదీ క్షుణ్ణంగా రాశాను. నేనేం చేయాలనుకుంటాం, ఏమి దాంట్లోని ఇబ్బందులు అన్నీ రాశాను నేనండి. అన్నీ మీ ముందు కూడా పెట్టడం జరిగింది. తర్వాత పెద్దల సూచనల మేరకు ఇంకేమన్నా మార్పు చేర్పుంటే చేయడానికి కూడా రెడీగా ఉన్నాను నేను. దీంట్లో అయితే నాకు ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఓడిపోయినందుకు చింతన లేదు. నాకు పడింది 13% ఓటు, క్వాలిటీ ఓటు పడిందండి. సంతోషంగా ఉంది నాకు. శేషారెడ్డి గారు, మీరు ఇప్పటికీ చాలా కాల క్రితమే ఎమ్మెల్యే సీటు కోసం గట్టి పోటీ ఇచ్చిన వ్యక్తి మీరు. మళ్ళీ తర్వాత మధ్యలో ఎందుకో విరమించుకున్నారు, మళ్ళీ వెళ్ళలేదు దాని జోలికి. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడానికి మీరు ఈ అఫిలియేటెడ్ కాలేజ్ సారథిగా ఉన్నానన్న ధీమానా, అసలు మీ ధీమా ఏమిటి, మీరు ఎందుకు పోటీ చేయాలని అనిపించింది? సార్, నేను ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా కాలేజెస్ లీడ్ చేస్తున్నానండి. స్టేట్లో ఉన్నటువంటి 1130 కాలేజీలకి నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి ఎఫిలియేటెడ్ కాలేజెస్కి. అలాగే రాజమండ్రిలో ఉన్న కాలేజెస్ వాటికి రుకా అధ్యక్షుడిగా ఉన్నాను గత దగ్గర 10 సంవత్సరాల నుంచి. ఈ October 1st కాలేజెస్ మన గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి నమోదుకి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ చేశారండి. 3వ తారీఖున మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 236 కాలేజెస్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో గ్రాడ్యుయేట్స్ని మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మన నుంచే ఎవరైనా ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళంతా ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ ప్రపోజల్లో మన కాలేజెస్ అన్నీ కూడా విశ్వేశ్వరరెడ్డి గారు లీడ్ చేస్తున్నారు కాబట్టి ఆయన్నే ఎమ్మెల్సీ పెడదామని చెప్పి ఆ మీటింగ్లో తీర్మానం చేసి లంచ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా నాకైతే అంతకుముందు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏంటంటే మీకు తెలుసు, ఫస్ట్ ఏసీవీరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా చేసినప్పటి నుంచి దగ్గర 35 సంవత్సరాలు నేను రాజకీయ జీవితంలో రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు చేసి అనేక ఒడిదుడుకులు పడి అనేక రకాలుగా ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఈ రాజమండ్రిలో నేను సొంతంగా 2 బస్ షెల్టర్లు నిర్మించాను, ఏబినాశ్వర విగ్రహం కట్టించాను. తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం ఒక గ్లోబ్ మీద పెట్టించాను. అలాగే మూలగోయల్లో మహాత్మా గాంధీ విగ్రహం పెట్టించాను. ఈ రాజమండ్రిలో ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఎవరో కూడా చేయలేని పనులన్నీ కూడా నా సొంత డబ్బుతో చేశాను. అలాగే రాజమండ్రిలో పందిరి మాదేడుపేట, బృహన్నలపేట, ఇందిరానగర్, అలాగే రాజీవ్ నగర్ వీళ్ళందరికీ కూడా పోరాటం చేసి ఇల్లు ఇప్పించాను. అలాగే రాజమండ్రిలో అనేక మందికి మోర్ దెన్ 1000s పేపర్ మిల్లో కానీ బయట సంస్థల్లో కానీ ఉద్యోగాలు ఇప్పించాను. అలాగే రాజమండ్రిలో అనేక మంది పేదవాళ్ళకి కుట్టు శిక్షణా కేంద్రాల లోన్స్ అన్నీ కూడా చేశాను. నేను ఏనాడు పెద్ద ఎమ్మెల్యే కావాలి అదే అని ఏం కోరిక కలగలేదు.
కానీ ఏంటంటే మొన్న నవంబర్ 1కి నాకు 60 years కంప్లీట్ అయిపోయినాయండి. నాతో పాటు రాజకీయాల్లో చేసినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు కానివ్వండి, ఉండవిల్లి అరుణ్ కుమార్ కానివ్వండి, రావుత సూర్యప్రకాశరావు కానివ్వండి, హర్ష కుమార్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏసీవీరెడ్డి శిష్యులుగా మేమంతా తిరిగేవాళ్ళు. ఆ రోజుల్లో నేను పార్టీ జనరల్ సెక్రటరీ, వీళ్ళందరూ మామూలు కార్యకర్తలుగా యాక్టివ్గా తిరిగేవారు. అప్పుడు వీళ్ళందరూ అదృష్టం బాగుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ అయిపోయారు. నాకు 60 సంవత్సరం దాటిపోయింది, మనం ఏ పదవి చేయలేదు. 65 ఏళ్ళు దాటిపోతే మనం దేనికి మన శరీరం సహకరించదు. కాలేజెస్ అందరూ మనల్ని నిలబడమని రిక్వెస్ట్ చేశారు. సర్లే ఒకసారి ఎమ్మెల్సీగా చేద్దాం, ఇప్పటికి చాలా సేవ చేసాం. ఈ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందండి. నా మేనిఫెస్టోలు అంతా చాలా క్లియర్గా ఇచ్చా. మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ చాలా దౌర్భాగ్యమైన స్థితిలో అస్తవ్యస్తంగా ఉంది. అలాగే నిరుద్యోగులకి అనేక అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళ ఉద్యోగాలు కానీ లేకపోతే వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడానికి కానీ సరైనటువంటి వాళ్ళకి ప్రోత్సాహం అది లేదు. ఇవన్నీ చూసి మనం ఈ లాస్ట్ స్టేజ్లో ఒక ఎమ్మెల్సీగా అయితే నిరుద్యోగులకి న్యాయం చేయొచ్చు, అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్కి న్యాయం చేయొచ్చు, అలాగే రిటైర్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్ ఎంతో తెలుసండి. ప్రైవేట్ ఇండస్ట్రీస్లో నేను పేపర్ మిల్ ఇంజనీర్గా చేశానంటే రిటైర్ అయిన నా పెన్షన్ 2300 అండి. ఎవరు మీరు ఇంటే ఆశ్చర్యపోతారు. అలాగా 40,000 50,000 జీతాలు తెచ్చుకుని ప్రైవేట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు రిటైర్ అయిపోతే వాళ్ళ పెన్షన్ 2300 2500 వస్తే మొగుడు పిల్లలు ఎలా బతుకుతారండి? వాళ్ళకి ఏంటంటే బ్రతికినంతకాలం, ఉద్యోగం చేసినంతకాలం పిల్లల్ని చదివించడం, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళు సెటిల్ అవ్వడం వరకు చూసుకుంటారు. రిటైర్ అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ దారినాలు పోతారో వీళ్ళని చూసే దిక్కు ఉండదు. కనీసం మినిమం 12,000 అయినా సరే వీళ్ళ కుటుంబానికి ఆదాయం ఉంటే కానీ మొగుడు పిల్లలు బ్రతికే పరిస్థితి లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా సాల్వ్ చేయాలి. వీటి మీద పోరాటం చేయాలంటే కనీసం మనం ఒక ఎమ్మెల్సీ అయితే వీళ్ళకి న్యాయం చేయగలం అనే ఉద్దేశంతో కాలేజీలు వాళ్ళ కోరిక మేరకు నేను పోటీ చేయడం జరిగిందండి. నేను ఏ పదవి లేనప్పుడే రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు చేశాను. రాజమండ్రిలో నా పేరే ధర్నాల రెడ్డి. వారానికి 2 ధర్నాలు చేసేవాడిని సమస్యల మీద. ఈవేళ మరి ఒక ఎమ్మెల్సీగా ఉంటేనే ఇవన్నీ సాధించగలనని ఒక నమ్మకంతో నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నానండి. ఈ ఎమ్మెల్సీగా నేను పోటీ చేసి 1 సంవత్సరంలో కనుక అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సానుకూల స్పందన రాకపోతే ఈ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేస్తానండి. పదవులు నాకు ఎప్పుడూ ముఖ్యం కాదు. ఇప్పుడు విషయం మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి ప్రస్తావించారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఇంకా పేపర్ మిల్ అనేది జెన్యున్గా కట్టింది కాబట్టి ఆ 2300 అనే మీకు వస్తుంది. చాలా సంస్థల్లో అది కూడా లేదు. వీడి దగ్గర కట్టేస్తారు, దగ్గర వాడు కట్టాడు. అక్కడ ఆఖరికి నారాయణ వాడు చూసుకుంటే నేను అసలు పెన్షన్ కాదండి, ఎందుకంటే వాళ్ళు కట్టలేదు అక్కడ. నేను నా దగ్గర కట్టేశాను కానీ వాళ్ళు కట్టలేదు అక్కడ. ఇంకా ఇలాంటి వ్యవస్థలు అనేకం జరుగుతున్నాయి. కనీసం ఎమ్మెల్యేలు అది పట్టించుకోకపోయినా ఎమ్మెల్సీ స్థానాల నుంచి మీలాంటి పట్టభద్రుల స్థానాల నుంచి నెగ్గిన వాళ్ళైనా ఇలాంటివి పట్టించుకుని ప్రైవేట్ సంస్థలో పనిచేయడమే వాడు చాలా గవర్నమెంట్ ఉద్యోగంతో పోలిస్తే సర్కారీ నౌకరీ కంటే ప్రైవేట్ ఉద్యోగం అనేది చాలా కష్టపడి ఏ రోజుకి ఆ రోజు వాడు భయపడుతూ చేస్తేనే వాడి ఉద్యోగం గట్టెక్కి రిటైర్మెంట్ వరకు రాగలుగుతాడు. రిటైర్మెంట్ తర్వాత వాడికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తావన మీరు చేశారు. కాబట్టి తక్కిన అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యమైన విషయంగా బాగా తీసుకుని ఎవరైనా సరే కూడా ఇది చాలా ముఖ్యమైన కీలకమైన విషయం. ఇది రిటైర్మెంట్ పదవి విరమణ అనంతరం ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్నది చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇది సాధారణ ఎన్నికల్లో అంటే అందరూ ఓటర్లే, అంటే అడల్ట్ ఫ్రాంచైజీకి సంబంధించిన ఎన్నికలు అయితే ఆ పరిస్థితులు వేరు. ఇది కేవలం పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించింది. పట్టభద్రులే మన ఓటర్లు, పట్టభద్రులే మనం వాళ్ళ వెల్ఫేర్ గురించి మనం ఆలోచించాలి. ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రులకు ఉన్న అవస్థలు ఏమిటి? ఇందాక వాళ్ళ అవస్థల్లో కొన్ని ప్రస్తావించారు. ఆ అవస్థల్ని గట్టెక్కించడానికి మన ప్రణాళికలు ఏమిటి క్లుప్తంగా మీరు చెప్తే మీ ప్రణాళిక ఏమిటి? ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పట్టభద్రులతో ఉన్న అవస్థల్లో వాటిని గట్టెక్కించడానికి. ఎందుకంటే లాస్ట్ టైం నేను చూశాను పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన వాళ్ళ మేనిఫెస్టోలు చూస్తే ఉభయ గోదావరి జిల్లాల్లోని సింగపూర్ చేసేస్తానన్న వాళ్ళు ఒకళ్ళు, ఓఎన్జీసీ లాంటి సంస్థను స్థాపిస్తానన్న వాళ్ళు ఒకళ్ళు, ఇక్కడే దుబాయ్ని పట్టుకుని పెట్టేస్తానని వాళ్ళు ఒకళ్ళు, ఇలాంటివేవో చెప్పారు. ఇది ఎమ్మెల్సీకి ఇది సాధ్యం కాదని నాయన అని నేను ఎక్కడో మీట్ ది ప్రెస్లో ఎక్కడో చెప్పిన ఒక ఆయన కోపం కూడా వచ్చింది. ఆయన ఎక్కలేదు అనుకోండి. ఇది వేస్తుంది. ఇవి మన సాధ్యమయ్యేవి. ఒక శాసన మండలి ప్రతినిధిగా మనం కష్టపడితే, మన బాధ్యత చూపిస్తే, మనం ఖచ్చితంగా మనం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తే మనం ఎంతవరకు చేయొచ్చు దాన్ని పరిధిలో పెట్టుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రులకు ఉన్న సమస్యలు ఏమిటి, వాటిని బయటికి పడేయడానికి కానీ లేకపోతే వాళ్ళకి కొన్ని మెరుగైన ఉపాధి అవకాశాలు చూపించడానికి కానీ మన ప్రణాళిక ఏమిటి మీరు చెప్పండి. మళ్ళీ మీతోనే మొదలండి సార్.
మన అంటే రాజకీయ నాయకుల్ని కామెంట్ చేయకూడదు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గారు కానివ్వండి, ప్రతి వారు కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, నిరుద్యోగులకి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాళ్ళే. కానీ తీరా చూస్తే ఉద్యోగాలు ఇచ్చినవాడు లేడు, ఉపాధి కల్పించినవాడు లేడు. ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే మరి చాలామంది నిరుద్యోగులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలు భర్తీ చేయట్లే. ఈవేళ డిఎస్సికి 6,000 పోస్టులకి 6,70,000 మంది అప్లై చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామో అనేది మనం ఒకసారి ఆలోచించవలసిన విషయం అండి. ఈవేళ అందరూ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఏదో ఈ అంటారు చూడండి, నీటి చుక్కగా తామరాకు మీద నీటి చుక్కగా ఎదురు చూస్తాం అన్నట్టుగా అలా గాలికి ఎదురు చూసి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతకలేని పరిస్థితిలో ఉంది. మరి మనకి రిసోర్సెస్ చూస్తే చాలా ఉన్నాయి. మనకి ఇచ్చాపురం నుంచి ఇలా నెల్లూరు వరకు కోస్టల్ ఏరియా, మనకు ఉన్నంత కోస్టల్ ఏరియా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు. మనం అనేకమైనటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవడానికి, అనేక రకమైనటువంటి ఉపాధులు కల్పించడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు ఏపీఐసిసి ద్వారా ల్యాండ్ ఫ్లాట్స్ ఉచితంగా ఇస్తున్నామని. అలాగే ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తున్నారు. ఏపీ ఈ కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్ ద్వారా 50%, బ్యాంకులు 50% లోన్ ఇస్తారంటారు. క్యాండిడేట్ ఏం పెట్టకుండా ఇండస్ట్రీ పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి. కానీ నేను ఇండస్ట్రీ పెడతానని చెప్పి మనం ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా, ఏపీఐసిసి దగ్గరికి వెళ్ళినా ఎలా ఇండస్ట్రీ పెట్టాలో, బ్యాంక్ లోన్కి ఎలా అప్రోచ్ అవ్వాలో, మనం ఏ రకంగా స్టార్ట్ చేసుకోవాలని చెప్పేవాడు ఎవరు లేడని. నేను ఒక ఇండస్ట్రీ పెట్టడానికి కొండగుంటూరు సంపత్ నగర్ దగ్గర తిరిగితే అక్కడ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ, ఏపీఐసిసి వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా విజయవాడలో కార్పొరేషన్ పెట్టారు, అక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా ప్రాజెక్ట్ రిపోర్టు సరిగా ఇచ్చే నాదుడే కూడా కరువైపోయాడు. నేను ఒక కెమికల్ ఇంజనీర్ అండి, నేను బీటెక్ చేశా, నాకు 32 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా రన్ చేయాలి ఏంటి అనేది నాకు క్షుణ్ణంగా తెలుసు. నాకు కనుక ఎమ్మెల్సీ అవకాశం వస్తే ఎవరైతే నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హౌ టు స్టార్ట్ అండ్ ఇండస్ట్రీ అనే దాని మీద స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా బ్యాంక్ లోన్ ఎలా తెచ్చుకోవాలి, ఏపీఐసిసి సైట్ అలాట్మెంట్ ఎలా తెచ్చుకోవాలి మీరు, అలాగే గవర్నమెంట్ సబ్సిడీ ఎలా తెచ్చుకోవాలని ఎక్స్పర్ట్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి నిరుద్యోగే 10 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళకి ఇండస్ట్రీలు స్టార్ట్ చేయించే విధంగా నేను చేయించగలనే పూర్తి నమ్మకం నాకుంది. కాబట్టి ఆ రకంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. అలాగే గవర్నమెంట్ సంస్థల్లో ఉన్నటువంటి ఈవేళ తీసుకున్నట్లయితే ఎయిడెడ్ కాలేజెస్లో కానీ, ఎయిడెడ్ స్కూల్స్లో కానీ గత 20 సంవత్సరాలుగా పోస్టులు ఫిలప్ చేయట్లేదని. అక్కడ పనిచేసే ఎయిడెడ్ టీచర్స్కి 60,000 70,000 జీతం వస్తే అక్కడ కాంట్రాక్ట్గా పనిచేసే వాళ్ళకి 5,000 6,000 జీతం వస్తుంది. సమాన పనికి సమాన వేతనం అంటారు. ఎక్కడ ఇస్తున్నారండి సమాన పనికి? ఇలా గొడ్డు సాగిరి చేస్తారు, వీళ్ళకేమో 5,000 6,000, వాళ్ళకేమో ఎయిడెడ్ టీచర్స్కి 50,000 60,000 లేదు. ఇప్పుడు టీచర్ 1,30,000 నేను ఇంకా పాతకాలంలో ఉందండి, 1,30,000 జీతం. మరి ఏంటి సమాన పనికి సమాన వేతనం ఎక్కడ వస్తుందండి అసలు? అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలు కానీ ఇక్కడ కానీ, అక్కడ గవర్నమెంట్ లెక్చరర్ జీతాలు, అక్కడ కాంట్రాక్ట్ లెక్చరర్ జీతాలు చూసుకుంటే అసలు నక్కగే నాగలోకాలు ఇద్దరు సమానంగా పనిచేస్తారు. యాక్చువల్గా పని చేయట్లేదు, అదే పనిచేస్తారని అనుకుంటున్నారు మీరు. 1,30,000 ఇచ్చేవాడు పాఠం చెప్పట్లేదు, 8,000 ఇచ్చేవాడు పాఠం చెప్పకపోతే తీసేస్తారేమని భయపడి కూడా. మరి 8,000 ఇచ్చేవాడు సంతోషంగా చెప్తే వేరు భయపడుతూ చెప్తున్నాడు. ఇటువంటి వ్యవస్థలో మరి ఈ వ్యవస్థలో సమూలంగా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందండి. చాలా కార్పొరేట్ సంస్థలు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని ఒక బానిసల్లాగా పనిచేసుకునే వ్యవహారం ఉంది వేళ. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అందువల్ల ఇవన్నీ కూడా మరి మార్పు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలు సమూలంగా మార్పు చేయాలంటే నాలాంటి వాడికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, అందరికీ సమానమైన న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినప్పుడు విద్యాలయాలు కాదు విశ్వవిద్యాలయాలు అన్నారు. అసలు విదేశాల్లో మాదిరిగా ఇంత మనకి రిసోర్సెస్ మానవ వనరులు ఇంత ఎక్కువగా ఉన్న చోట విశ్వవిద్యాలయాలను ఉపాధి కేంద్రాలుగా మార్చే సంకల్పం లేకపోతే అలా మార్చడానికి తగిన ప్రణాళిక ఏమైనా మీ దగ్గర ఏమైనా ఉందా? ఇక్కడ మన ఉభయ గోదావరి జిల్లాల్లో 34 మంది శాసనసభ్యులు, 5 పార్లమెంట్ సభ్యులు ఉంటారు. అసలు ఉభయ గోదావరి జిల్లాలకి ఎవరు ప్రతినిధి అంటే ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కానే కాదండి.
ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఏ ప్రాంతం గురించి అయినా సరే, ఏ సమస్య గురించి అయినా సరే ఎమ్మెల్సీ మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధి దాటి మాట్లాడితే పక్క నియోజకవర్గం నీ పని చూసుకొని నా నియోజకవర్గం మాట్లాడిన ఇవ్వడండి. అలాగే పార్లమెంట్ సభ్యుడి పరిస్థితి కూడా అంతే. ఇక మినిస్టర్కి మాట్లాడే అవకాశం ఉన్న విధేయత పేరు చెప్పి వాళ్ళు అమరావతిలో ఆస్తులు పెంచుకుంటారు తప్ప మీరు మన జిల్లాల కోసం ఆలోచించరండి. కాబట్టి ఇక్కడ నా పరిధి ఉభయ గోదావరి జిల్లాల పరిధి, నా టార్గెట్ కూడా అదే. ఉభయ గోదావరి జిల్లాకు అన్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ మీకు తెలుసు. ఓఎన్జీసీ అంటే ఇందాక మీరు మాటల్లో చెప్పారు. ఓఎన్జీసీ అప్పట్లో మన సీనియర్ జర్నలిస్ట్ నాకు చెప్పారు, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆక్షన్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాల్గొలేదు. దాంతో రిలయన్స్ వాళ్ళు దాన్ని పట్టిపోయారు. వీళ్ళందరూ ఎవరు రిలయన్స్ వాళ్ళు దోచుకుపోతున్నారని అనుకుంటున్నారు. వాస్తవం చట్టబద్ధంగా దాన్ని చేసుకున్నాడు. దాన్ని రద్దు చేయాలంటే ఎవరు చేయాలి? మన పార్లమెంట్లోనే జరగాలి. కాబట్టి మన జిల్లాల్లో 5 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఈ మన 34 మంది శాసనసభ్యుల ద్వారా, ఈ 5 పార్లమెంటు సభ్యుల ద్వారా అవసరమైతే ఆ కాంట్రాక్ట్ రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందా అన్న దాని మీద ఒక పరిశీలన చేయాలి. పైగా ఇంకోటి ఏంటంటే వాడు ప్రభుత్వాన్ని రద్దు చేయగలుగుతాడు తప్ప అది వేరే విషయం. వాడు ఏం చేయగలుగుతాడు అనేది మన దేశంలో అత్యున్నత సభ పార్లమెంటు. చట్టాలు తయారు చేసేది అదే, చట్టాలు మార్చేది అదే, మార్పు చేసేది అదే. దానికి అవకాశం లేదనేది నేను ఒప్పుకోనండి, నేను అడ్వకేట్నే కాబట్టి. ఓకే, తప్పనిసరిగా దానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, ఆ ఓఎన్జీసీలో ఎంతమంది మన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారండి? అంతే. అక్కడ వెస్ట్ గోదావరిలో ఆక్వా పార్క్ పెట్టి అక్కడ కూలి వాళ్ళు కూడా తీసుకోవట్లేదంట. అంటే మన ప్రాంతానికి ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాలు వచ్చి ఇక్కడ సంపద అంతా మన ఒక టీవీ ఛానల్లో హైదరాబాద్లో పోయి అదే సార్ గోదావరి జిల్లాలు వెనుకబడి ఉన్నాయి అంటున్నారు, అసలు దేశంలో అత్యంత సుసంపన్నమైన జిల్లాలు కదా. అవును, అత్యంత సుసంపన్నమైన జిల్లాలు, ఈ దేశం మొత్తం దోచుకుపోవటానికి అవకాశం ఉన్న జిల్లాలు మా గోదావరి జిల్లాలు. ఓకే, కాబట్టి ఇక్కడే నేను చెప్పి ఇక్కడే నా కేసీఆర్ ఆదర్శమండి. అతను చాలా పట్టుదలతో చేశాడు. ఓకే, మన ఆంధ్రలో తిట్టుకోవటం వేరే విషయం, చాలా కమిటెడ్గా చేశాడు అతను. ఈరోజు ఈ గోదావరి జిల్లాలు దోపిడీకి గురవుతున్నాయి. మొన్న రాజోల్ నుంచి పొన్నాడు హనుమంతరావు సీనియర్ అడ్వకేట్ కమలాకర్, నీ వాయిస్ విన్నాను, మరి గోదావరిని ఎత్తుకుపోతున్నారు కమలాకర్, దాని సంగతి చూడన్నాడు ఆయన. ఓకే, ఆ విధంగా ఇక్కడున్న సంపద మొత్తం పడి మీకు తెలుసు, స్పిన్నింగ్ మిల్స్ మూతపడిపోయినాయి, షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి, సిరామిక్ కంపెనీలు మూతపడిపోయినాయి, అటవీ సంపద మీద ఆధారపడి గోదావరి ప్లేవుడ్ ఫ్యాక్టరీ కూడా మూతపడిపోయింది. మరి ఇంక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? అంటే మనం ఉన్న పరిశ్రమలు మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇక్కడే నా పోరాటం. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ప్రభుత్వ సభల్లో ఎక్కడైనా సరే ముందు ఎమ్మెల్సీని పిలుస్తారు, తర్వాత ఎమ్మెల్యేని పిలుస్తారు ప్రోటోకాల్ ప్రకారం. ఓకే, ఎమ్మెల్సీ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ పోస్ట్ అండి నా దృష్టిలో. ఇది చట్టసభల్లో ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం చర్చకి పెట్టామో దాని ఒక ప్రాసెస్ జరగాలి, తప్పనిసరిగా ప్రాసెస్ జరగాలి. ఇక్కడ ఒకటి నా యొక్క కీలకమైన అంశం ఏంటంటే, ఇక్కడ ఈ సమస్యల మీద ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్ళాలనేది నా యొక్క ఉద్దేశం. దీని పట్ల సమగ్రమైన, ఎందుకంటే ఇదివరకు విద్యాలయాల్లో వర్కింగ్ డేస్లో తూర్పుగోదావరి జిల్లా నుండి సెలవులు వస్తే చాలు వెస్ట్ గోదావరి మా తాతగారింటికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ప్రతి ప్రదేశం మీద నాకు అవగాహన ఉంది. అలాగే నా చిన్నప్పటి గ్రామీణ ప్రాంత స్థాయిలో అన్ని గ్రామాలను కూడా నేను ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అన్ని గ్రామాల్లో నా మూలంగా కౌన్సిలింగ్ ద్వారా బాగుపడిన దంపతులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రతి గ్రామంలోనూ కూడా ఉన్నారు. అన్ని కోణాల నుంచి నేను పరిశీలన చేసిన తర్వాత తప్పనిసరిగా దీన్ని ఉద్యమం చేయాలని అనుకున్నాను. వాస్తవానికి చెప్పాలంటే మన గోదావరి జిల్లాల సంపద సరిగ్గా ఉపయోగిస్తే ఈ ఉభయ గోదావరి జిల్లాలు తప్పనిసరిగా ఇతర జిల్లాల వరకు కూడా ఉపాధిని ఇవ్వగలదు. ఒకటి సార్, ఇంటర్నెట్ ముందు కూర్చుంటే ఆస్ట్రేలియా అని ఒకటి, అమెరికా అని ఒకటి, హైదరాబాద్ అని ఒకటి, పూణే అని ఒకటి, బెంగళూరు అని ఒకటి, అటు ఆ ఉద్యోగం కోసం అమెరికా ఎందుకు వెళ్ళాలి, ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళాలి, వేరే రాష్ట్రాలకు ఎందుకు పోవాలండి? అదే ఇక్కడ పెట్టవచ్చు కదా. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తయారు చేయడానికి గోదావరి జిల్లాలు పనిచేస్తాయి. అంటే కొన్ని 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తయారు చేయడానికి గోదావరి జిల్లాలు పనిచేస్తాయి, కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి పనిచేయవండి. ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళలో కూడా 10% మందికి ఉద్యోగాలు వస్తాయి. అది నాకు తెలుసు. ఎందుకంటే హైదరాబాద్లో ఇంటర్వ్యూ పెడితే బీటెక్ చదివిన వాళ్ళు కారు డ్రైవర్ ఉద్యోగానికి వచ్చారండి, 7,000కి 8,000కి చేస్తామంటూ. అది నా బాధ ఒకటే. ఇక్కడ ఏంటంటే ఇది సోషియో పొలిటికల్ కరప్షన్ అండి. ఈ నేతలు అమరావతిలో గతంలో హైదరాబాద్లో పెంచుకున్నప్పుడు అమరావతిలో ఆస్తులు పెంచుకుంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చెప్పాడు? హైదరాబాద్ విషయంలో చేసి తప్ప చేయను అన్నాడు. 13 జిల్లాలను వికేంద్రీకరణ చేస్తా అన్నాడు. కానీ విభజన ఉద్వేగాలు తగ్గగానే మళ్ళీ మొత్తం తీసుకెళ్ళి అమరావతిలో పెట్టుకుంటాడు. ఓకే, ఆ విధంగా ద్రోహం జరుగుతుంది మన జిల్లాలకి. ఇక్కడ నాయకులు అమరావతిలో ఆస్తులు పెంచుకుంటూ ఇక్కడ మన జిల్లాలకు అన్యాయం చేస్తున్నారు. నా ఉద్దేశం ఒక్కటే, ఈ ఎమ్మెల్యేని నిలదీయాలి అవసరమైతే. అందుకనే నేను గ్రేట్ అని కాన్సెప్ట్ పెట్టి, గ్రేట్ అంటే గోదావరి రిసోర్సెస్ ఎన్రిచ్మెంట్ యాక్టివేషన్ టాస్క్. ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో నేను గెలిచినా కూడా ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, మీరు చెప్పారు హైదరాబాద్ వెళ్ళాను. నో, గత 1.5 years ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉండబోతున్నాను, ఇక్కడే ఉంటాను. గోదావరి రాజమండ్రి కేంద్రంగా నేను గ్రేట్ పేరుతో తెలంగాణ తరహా ఉద్యమాలు చేయబోతున్నాను. మీకు తెలుసు,
చారిత్రక కట్టడాలుగా భావించి, సంస్కృతి చిహ్నాలుగా భావించి, రాళ్ళని రప్పల్ని కోట్లు ఖర్చు పెట్టి మన వాళ్ళు పోషిస్తుంటారు. భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంటే గోదావరి జిల్లాల కుటుంబ వ్యవస్థ ఇంకో ప్రత్యేకమైన స్థానం ఉందండి. మీకు తెలుసు. అయ్యి బాబోయ్, గోదావరిల బంధాలు అనుబంధాలతో తిండి పెట్టి చంపేస్తారు బాబా, వాళ్ళ మర్యాదలు తట్టుకోలేమంటారు. అంటే తట్టుకోలేనంత ప్రేమ చూపించే జిల్లాలు గోదావరి జిల్లాలండి. అటువంటి గోదావరి జిల్లాల పిల్లలు చదువులు పూర్తయితే ఉద్యోగాల కోసం, బతుకు తెరువు కోసం వేరే రాష్ట్రాలకో దేశాలకో పోతుంటే నా గోదావరి జిల్లాల కుటుంబ సంస్థను అంతరించిపోవట్లేదండి. మరి నా గోదావరి జిల్లాల కుటుంబ సంస్థ నేను కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు? ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల పుత్రుడి హిప్నో కమలాకర్ ఇలియాస్ గిరంది రమేష్ నా గోదావరి జిల్లాను పరిరక్షించుకోవడానికి ఇక్కడ రాజమండ్రిలో నాకు స్ఫూర్తి గంధం నాగసుబ్రహ్మణ్యం గారు, అలా అద్దేపల్లి వివేకానంద దేవి గారు, పతివాడు సూర్యనారాయణ గారు, పోతుకుచి సూర్యనారాయణ గారు, వీళ్ళందరూ సంస్కృతి చిహ్నాలుగా మనం భావిస్తాం. ఈ రాజమండ్రి సంస్కృతి కోసం వీళ్ళందరూ పోరాడేవారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కేవలం రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, పదవుల కోసం ఆలోచిస్తున్నారు తప్ప మనం కోల్పోతున్న సంస్కృతిని మనం పునరుద్ధరించుకునే స్థితిలో ఉన్నాం. దానికోసమే నా ఈ ఆరాటం శాసన మండలి ఎన్నికలతో సామాజిక రాజకీయ పోరాటం అని సవినయంగా మనం చేస్తున్నాం. ఎన్నికల్లో నెగ్గినా నెగ్గకపోయినా ఎన్నికలు అనేది ఒక స్ఫూర్తితో నేను చేస్తున్నా, తర్వాత కూడా నా యాక్టివిటీ అనేది కొనసాగుతుంది అని చెప్పారు. చూద్దాం, వారి ఒక ఆశయం అయితే దొడ్డది, అది ఎంతవరకు దాన్ని అమల్లోకి తీసుకొస్తారు. చంద్రబాబు గారు మీరు చెప్పండి, ఈ గ్రాడ్యుయేట్స్ అనుకున్న ఒకప్పుడేమో కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా లేక ఇప్పుడు మీరు 2,90,000లో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. అసలు వాళ్ళ స్థితిగతులు ఏమిటి? వాళ్ళ వ్యవసాయం చేస్తుంటే పిల్లల్ని కూడా ఇవ్వని స్థితిలో ఉంది వ్యవస్థ. వీళ్ళ గురించి మీరు ఏమైనా ఏంటంటే రూరల్ ఓరియంటేషన్ ఉన్నవాళ్ళు కాబట్టి మీరు ఏమైనా ఆలోచించారా దాని గురించి? మీ కాన్సెప్ట్ ఏమిటి? మీరు ఒకవేళ నిజంగా శాసనమండలికి ఎన్నికైతే గ్రామీణ గ్రాడ్యుయేట్స్ గురించి మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? నేను గత 6 సంవత్సరాల నుంచి సొసైటీ ప్రెసిడెంట్ మా ఊరికండి. నా దగ్గరికి వచ్చిన డిగ్రీ చదివి పూర్తి చేసిన పిల్లలు చాలా మటుకి సెటిల్ అయిపోయి మిగిలిన 10% 15% ఈ అరబ్ కంట్రీస్ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో బ్యాంక్ సపోర్ట్ చేయండి ఫస్ట్ బేసిక్గా. తర్వాత బయటికి వెళ్ళి అప్పులు తెచ్చుకోవడానికి ₹3 ₹5 వడ్డీలు అడిగి. సరే, తల్లిదండ్రుల నేపథ్యం చూస్తే ఎకరం 2 ఎకరాలు ఒక ఇల్లు ఇంకా పశు సంపత్తో ఉంటారు వాళ్ళు. సరే, వాళ్ళు వచ్చి అడిగి ఇది ₹1,00,000 అప్పు అడుగుతారండి వాళ్ళు. సరే, దీని మీద ఎక్సర్సైజ్ చేసి కోఆపరేటివ్ సెక్టర్లో ఎకరానికి 30,000 మించి ఇవ్వటానికి లేదండి. కానీ ఒక ఎకరం డాక్యుమెంట్ మన ఏరియాలో లీస్ట్ 30 లక్షలు, హైయెస్ట్ ₹1,00,00,000 దాకా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, కోఆపరేటివ్ వ్యవస్థలో జనరల్ బాడీలో మనం ఏం తీర్మానం చేసుకుని చేయటానికి ఉంటుందండి అది. దాంట్లో నా వంతు సాయం నేను ఈ పెద్దవాళ్ళందరూ సీనియర్స్ అందరితో మాట్లాడి 1,00,000 నుంచి 2 లక్షలు ఇవ్వటం జరిగిందని. తర్వాత డాక్యుమెంట్లు లేని వాళ్ళకండి, ఇంట్లో ఎవరన్నా ఉద్యోగస్తుడు బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ గ్యారంటీ మీద ఇస్తాం జరిగింది. నాకు నా ముందు మా తండ్రి గారు ప్రెసిడెంట్ అండి సొసైటీకి, నాకు 3 crores టర్నోవర్ ఇప్పుడు చెప్పారు ఆయన. నేను ఎప్పుడైతే ఇలా ఫెసిలిటేట్ చేస్తున్నానో నా టర్నోవర్ 18 crores వెళ్ళింది ఈ 6 yearsలోనే. అప్పుడు ఆలోచించుకున్నా, దీనికి ఒక షెడ్యూల్ బ్యాంక్ వెళ్తుంటే కొలాటరల్ అర్బన్ ప్రాపర్టీ అడుగుతారు. ఇప్పుడు 90% ఆఫ్ ది ఫ్యామిలీస్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి అర్బన్ ప్రాపర్టీస్ అన్నాయి వాళ్ళ దగ్గర ఉండవండి, అన్ని అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీని నుంచి మనం బయట ఎలా పాడేయాలి ఏంటని ఒకసారి రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడితే వాళ్ళు సలహా ఇచ్చారు. ఏంటి, ఈ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళతో పాటు ఒక బ్యాంక్ ఎందుకు ఫ్లోట్ చేయకూడదు? 25 ఏళ్ళు తల్లిదండ్రులు చదివించి మాస్టర్లు తీర్చిదిద్ది పిల్లల్ని బయటికి పంపాక ఆ సర్టిఫికేట్ వాల్యూ ఉండదండి. ఆ సర్టిఫికేట్కి ముందు మన వాల్యూ ఎలా తీసుకురావాలి? ఎందుకంటే ఒక షేర్ సర్టిఫికేట్ కొంటాం, దానికి ఒక వాల్యూ ఉంటుందండి, ₹10 వాల్యూ, ₹100 వాల్యూ ఉంటుంది. ఇంత టైం వెచ్చించి ఇంత ఖర్చు పెట్టి పూర్వం కుల వృత్తులుండి తల్లిదండ్రులతో పాటు పొలాలు వెళ్ళి వాళ్ళు ఏం చేసినా చేయటం అన్నీ ఈ కోఆపరేటివ్ వ్యవస్థలు ఇవన్నీ వచ్చాక పిల్లలు చదువుకునే టైమే తప్ప ఆడుకునే టైం కూడా లేదు. అందుకే ఆ కుల వృత్తి కూడా నేర్చుకోవడానికి లేకుండా పోయిందండి. ఉద్యోగం లేకపోతే ఐడియాలో కూర్చుంటాడు.
సరే పొలం వెళ్ళి వంగం చేద్దామంటే నడువు నొప్పి వస్తుంటుంది. ఇలా జీన్ కూడా తేడా వచ్చేస్తుంది మొత్తానికి మామూలుగా. దానికి మనం నైట్ ఏం మార్చలేమండి వ్యవస్థని. దాన్ని మనం చేయాల్సింది ఏంటి, ఓన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి వాళ్ళు బతకడానికి, మళ్ళీ ఆ స్కిల్స్ నేర్పడానికి. నా దాంట్లో మెంటరింగ్ అనే ఒక సబ్జెక్ట్ పెట్టా. రిటైర్ అయిన ఎనీ ఆర్మీ ఆఫీసర్ ఆర్ ఏ డాక్టర్ ఆర్ సంథింగ్ అన్న అందుబాటులో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రొఫెషనల్ కోర్సుకో లేకపోతే దీనికో ఇతను వెళ్తున్నాడు, ఇతను గైడ్ చేయండి. ఒక అబ్బాయి అమెరికా వెళ్ళటానికి, డిగ్రీ చదివి ఎంఎస్ వెళ్ళటానికి, నీ అకౌంటెన్సీ నీ బ్యాంక్ అకౌంట్ బాగాలేదు, యూఆర్ రిజెక్టెడ్ అంటారు. దానికి 30 లక్షలు డిపాజిట్ చేయమంటాడు. ఆ 30 లక్షలు మీలాంటి వాళ్ళు అందరూ పోజేసి వాడి అకౌంట్లో వేసి 1 మంత్ ఐడియల్గా ఉంచి దాని మీద అమెరికా వెళ్తూ ఉంటాడు. అది ఎగ్నెస్ సిస్టమ్, నేను కాదన్నండి. అది కాకపోతే అతను నీడ్ అది. అందుకని ఈ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఏదైనా సరే అకౌంటెన్సీ నేర్పినప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ను ఎలా మెయింటైన్ చేయాలి, రేపు నీ ప్రొఫైల్ ఎలా ఉంటే కానీ నీకు సపోర్ట్ చేయరు అన్న మినిమం కూడా నేర్పని పరిస్థితుల్లో ఈరోజు విద్యా సంస్థలు ఉన్నాయి. సొసైటీలని మీరు గ్రామాల్లో ఇప్పటికే ఎగ్జిస్టెన్స్లో ఉన్న సొసైటీలని ఉపాధి కేంద్రాలుగా మార్చే అవకాశాలు ఉన్నాయంట. నేను అది 100 years ఓల్డ్ సొసైటీస్ అండి, దాని జోలికి వెళ్ళదలుచుకోలేదండి. ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి నా ఆలోచనలో ఉన్నాను. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుద్దండి. సొసైటీ బేస్డ్ ఉపాధి అంతే. ప్రతి గ్రామం కూడా ఉపాధి కేంద్రం కావాలనేది అంటే గ్రామానికి వెళ్ళాను కానీ మండలంకి వెళ్తానండి, డివిజన్కి వెళ్తాను ఫస్ట్ బేసిక్గానండి. తర్వాత అందరి సహకారంతో నడుచుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఎప్పుడో పెద్దలు 100 years బ్యాక్ పెట్టిన సొసైటీస్ ఈరోజు ఫుల్ఫిల్ అవుతున్నాయండి. ధాన్యం కొనుగోలు వచ్చింది, 32% కమిషన్ ఇస్తున్నారు. ప్రతి సొసైటీ ₹1 ప్రాఫిట్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సొసైటీని విలేజెస్లో ఉన్నప్పుడు ఉన్న పరపతి సంఘాలని సక్రమంగా నడిపితే ప్రాఫిట్ ఓరియంటెడే కాకుండా ఉపాధి కూడా కల్పించడానికి అన్ని అవకాశాలు ఉన్న సొసైటీలు ఇవాళ అవే మనం చక్కగా నడుస్తున్న కొన్ని మహిళా సొసైటీలు కూడా నిరూపిస్తున్నాయి. అది కూడా ఒక చక్కటి అవకాశమే. బాగానే ప్రణాళికలు అయితే బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. ఇవి ఎంతవరకు మీరు చేరగలరు, ఈ వారం రోజుల వ్యవధిలోను వీటిని మీరు ఎంతవరకు చేయగలరు, అంతేగా తప్ప ఈ వృత్తుల్ని వీటిని ఏదో ఉపాధ్యాయులకో లేకపోతే ఇంకొకటో ఏదో ఇండస్ట్రీస్కో ఏదో పరిమితమైనది కాకుండా ఉపాధ్యాయుల నియోజకవర్గం వేరే ఉంది, అది వేరు. అది కాకుండా గ్రాడ్యుయేట్స్ అనేది కూడా చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచించి చేసుకుంటే బాగుంటుంది. అది ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఏం చెప్పినా అందరూ చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో మనం అడిగినా ఏం చెప్పినా సరే ప్రతి వాళ్ళ దగ్గర ఒక ప్రణాళిక ఉంది, దీన్ని ఆలోచించుకుని చేసుకుంటే బాగుంటుంది అన్నది చక్కగా బాగా చెప్పారు. అమ్మ మీరు చెప్పండి, ఈ ఉన్న 2,90,000 మందిలో సగం మంది మహిళలే ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే చాలా కాలేజెస్లో అసలు మహిళలకి ప్రత్యేకమైన కాలేజీలు ఉన్నాయి తప్ప అబ్బాయిలకి ప్రత్యేకమైన కాలేజీలు ఇప్పుడు ఎక్కడ లేవు. ఆర్ట్స్ కాలేజీలో ప్రమాదం వచ్చి తీసేశారు, మళ్ళీ పెట్టేశారు ఇప్పుడు అక్కడ కూడా. అందుచేత అసలు మహిళల ఉపాధి సంబంధించి ఉన్న వనరులు ఏమున్నాయని మీరు ఇది చేశారు, అది ఒకటి. రెండోది అక్వాకల్చర్ అనే ప్రస్తావన 2 సార్లు వచ్చింది. అక్వాకల్చర్ అనేది ఉపాధికి ఎక్కువ అవకాశాలు ఉన్న రంగమే, కానీ అది దానివల్ల ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి. అది అసలు దీని మహిళలకు సంబంధించిన ఉపాధికి సంబంధించి మీ ఆలోచనలు ఏమిటి? గ్రాడ్యుయేట్స్ అయిన మహిళలకు సంబంధించి మీ పరిధిలో ఉన్న ఓటర్లకి ఉపాధి కల్పించే అవకాశాలు ఉభయ గోదావరి జిల్లాలో ఏమున్నాయనుకుంటున్నారు? మీ ప్రణాళిక ఏంటి, మీ ఆలోచన ఏంటి? మీరు అన్నట్టు మోర్ దెన్ నౌ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ 50+ ఈజ్ ఉమెన్. అందులో ఇంకా చూసుకుంటే చదువుకున్న మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మగపిల్లల కంటే సిన్సియర్గా చదివేసి 3 ఏళ్లలో గ్రాడ్యుయేట్ చేసి కంప్లీట్ చేసే అమ్మాయిలే ఎక్కువ మంది. ఇంటి దగ్గర కూర్చొని చేసేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటి దగ్గర కూర్చొని చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ఒక ఫిమినైన్ కాన్సెప్ట్ తోటి వాళ్ళు చదివేస్తున్నారు, డిగ్రీలు తెచ్చేసుకుంటున్నారు. కాకపోతే మళ్ళీ సేమ్ పాయింట్, నిరుద్యోగం అది ఎక్కువగా ఉంది. కాకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే డ్వాక్రా ద్వారా, అంటే నేను ఏ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు, మీరు అన్న ఉపాధి ఒక చిన్న స్థాయిలోనే డ్వాక్రా మహిళలు సంపాదించగలుగుతుంటే మనం అలాంటివి పెట్టి ఇప్పుడు ఎందుకంటే లర్నెడ్ పీపుల్ లైక్ హిమ్ ఆల్సో హ్యాస్ టోల్డ్ వృత్తి విద్యలు కూడా చాలా కోల్పోతున్నాయి. ఇప్పుడు నేను చాలా దురదృష్టకరమైన సంగతి ఏంటంటే ఎవరైనా ముత్తైదువులు పోతే చేటలు పంచారు, ఇప్పుడు చేటలు దొరక బంగారు చేట వేస్తున్నారు. అటువంటి పరిస్థితులు ఎందుకంటే అది అలా ఉంది మనకి.
మరి నిరుద్యోగం అనుకుంటున్నాం కానీ మనకు ఉన్న ఉద్యోగ వ్యవస్థను వదిలేసుకున్నాం. మనకున్న ఇందాక కమలాకర్ గారు కూడా చెప్పారు, మనకున్న ఆపర్చునిటీస్ మనం వదిలేసుకుని ఉన్న ఫ్యాక్టరీలు మూత పెట్టేసుకుని కొత్త దారులు వెంట పరిగెడుతున్నాం. ఎందుకంటే అవి అడ్డదారులు, తొందరగా మనకి ఏదో వచ్చేస్తున్నాయి. కానీ అలా తొందరగా మనకి ఏమీ రాదు. సో మనకి 50% ఎబో ఉమెన్ ఉన్నప్పుడు, వాళ్ళందరూ డ్వాక్రా గ్రూపుల ద్వారా ఇంత చేయగలుగుతున్నప్పుడు, మనం గవర్నమెంట్ ద్వారా కానీ మనకున్న పొజిషన్ ద్వారా కానీ వాళ్ళని ఇంకా ఎక్కువ తీసుకురావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక విధమైన నిరుత్సాహం యువతలో ఎక్కువ ఉందండి. ఒక నిర్లిప్తత, ఒక నిశ్శబ్దత, మనకెందుకు, నాకేంటి, ఈ యాటిట్యూడు చాలా ఎక్కువగా నేను ఈ 4-5 years ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ చూస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు నేను ఈ సొసైటీని ఎన్కౌంటర్ చేయలేదు. అంటే ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ విత్ దిస్ సొసైటీ. నేను ఆర్మీలో ఉండడంతో చాలా సుశిక్షణంగా ఒక డిసిప్లిన్డ్ వేలో వెళ్ళిపోతుంది సమాజం అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక చూస్తే డిసిప్లిన్ ఒకటే కాదు, ఒక డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ కూడా యూత్లో లేదు, వెదర్ ఇట్ ఈస్ ఫీమేల్ ఆర్. సో ఆ డిటర్మినేషన్ అన్నది, డివోషన్ అన్నది, ఇప్పుడు ఫ్యామిలీ ఉందనుకోండి, నేను ఐఎమ్ డివోటెడ్ టు మై ఫ్యామిలీ. ఇఫ్ ఐఎమ్ నాట్ డివోటెడ్ ఐ కెనాట్ నర్చర్ ఏ స్మాల్ బేబీ హూ ఈజ్ జస్ట్ బోర్న్. అంతే కదండి, ఒక న్యూ బోర్న్ బేబీని పెంచాలంటే మనం ఒక డివోషన్ తోటి, ఒక డెడికేషన్ తోటి పెంచుతాం. ఆ డెడికేషన్ ఇప్పుడు కోల్పోతున్నాం. మనం ఏదైనా చేసినా అంటే ఏదో సూపర్ఫిషియల్గా చేసేస్తున్నాం. సో అలా కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఈ డ్వాక్రా గ్రూప్నే తీసుకుని అలాంటి ఇంకా గ్రూప్లు మనం పెంపొందించవచ్చు. ఉన్న ఫ్యాక్టరీలు మూతపడిపోయే తరుణంలో ఆ ఫ్యాక్టరీలు మనం రక్షించుకుంటే అవి మనం చేసుకోవచ్చు. అన్ని చోట్ల మస్కులిన్ పవర్ ఈజ్ నాట్ నీడెడ్. ఫిమిలైన్ పవర్స్ తోటి మనం చాలా మట్టుకు సాధించగలం. ఎంత పెద్ద ఫ్యాక్టరీ అయినా అక్కడ ఫిమేల్కి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అలాంటివి అన్నీ కమలాకర్ గారు చెప్పినట్టు ఎన్ని ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి అని ఒక లిస్ట్ చెప్పేసారు. అలాంటివన్నీ మనం ఎలాగ సంరక్షించుకోవాలి, సంరక్షించుకుంటే మనకి ఉపాధి చాలా వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు డిఎస్సి గురించి కూడా చెప్పారు. కొన్ని లక్షల మంది డిఎస్సి రాశారు. ఆ డిఎస్సి ఎంట్రన్స్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు తోటే ఎన్ని కోట్లు గవర్నమెంట్కి వచ్చాయి. ఆ కోట్లు సద్వినియోగం చేయడం ఎలా, సద్వినియోగం చేసే ప్రణాళికలు మనం ఇస్తే చాలామంది టీచర్స్ మనం ఎంప్లాయ్ చేసుకోగలం. అలాగే మొన్న అన్ఎయిడెడ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ధర్నాలు చేశారు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ డిమాండ్స్ చాలా చిన్నవి. ఎందుకంటే గవర్నమెంట్ కట్టించుకునే ఫీజులతోటి చాలా మటుకు వాళ్ళకి ఉపాధి ఇవ్వచ్చు. అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవద్దు. కానీ అలాగే చిన్న లెవెల్ నుంచి మనం తీసుకుంటే చాలా పెద్ద వరకు మనం చేసి ఉపాధి స్త్రీలకి కల్పించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకోండి, ఎక్కువ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక చోట కూర్చుంటే ఇంక లెగరు, ఏ సిగరెట్కో దేనికో లెగర్ అని చెప్పి. సో అలాంటప్పుడు ఉన్న అందరూ కూడా చాలామంది ఎవరు చూడు ఇప్పుడు బీటెక్, బీఈ, సాఫ్ట్వేర్. సో అలాంటివి ముఖ్యంగా ఇంకొకటి అన్నారు, మనది గోదావరి జిల్లాలో మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. కానీ ఆ రిసోర్స్కి తగ్గట్టు మనం ఎటువంటి ఫ్యాక్టరీలు పెడితే, ఎందుకంటే మన వ్యవసాయక దేశం, అందులోనూ ఈ వ్యవసాయాన్ని ఎలాగ మనం కమర్షియల్గా చేసుకోవచ్చు. ఈ వ్యవసాయం నుంచి చాలా ఉత్పత్తులు వస్తాయి, చాలా డబ్బులు వస్తాయి. అలాగ దాన్ని మనం వాణిజ్య వ్యవసాయాలు, లేదంటే ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్, అలాంటి ఎక్కడైతే మనకి డబ్బులు ఎక్కువ వచ్చే ఉపాధి వ్యవసాయ రంగాలు కూడా ఉన్నాయి. వాటి మీద యువతకి మనం ఎక్కువ కాన్సెప్ట్ ఇస్తే, వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు. ఆయన అన్నట్టు మన గోదావరి జిల్లాలో మనకు చాలు, మనకున్న వనరులు చాలు. ఇప్పుడు ఎక్కడి నుంచో బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి తెచ్చుకుని మనం కూలీ పనులు చేయించుకుంటున్నాం పొలాల్లో కూడా. కానీ మనకున్న వాటిల్లో మనం చేస్తే రోజుకి 600 మనమే ఇస్తున్నాం. ఆ 600 మన కుటుంబానికి సరిపోతాయి. ఉమెన్ ఒకసారి నడువు వంచారంటే టక్క కోసుకు వెళ్ళిపోతారు పొలాలు. సో అలాగ మనకు వాటి మీద అవగాహన లేదు, ఆ కూలే అనుకుంటున్నారు. అలా కాకుండా ఇది ఒక ఉపాధి అవకాశం, అంతేగాని కూలి కాదు, రైతు కూలి కాదు. రైతు కూలికే చాలా పెద్ద పేట ఇప్పుడు. అలాగ మనం వాళ్ళల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి మనకున్న వనరులు ఏంటి, మనం దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోగలం, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నది మనం క్రియేట్ చేసి మైండ్లో పెట్టాలి. అది లేదు, అందరూ ప్రతిదీ చులకనగా చూసుకుంటున్నారు. వాళ్ళకు ఉన్న అవకాశాలని తక్కువగా అంచనా వేసుకుని ఎక్కడికో బయటకు వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒకటి వాళ్ళ మైండ్లో పెట్టగలిగితే ప్రతి పని దైవంతో సమానం. ఏ పని చేసినా మనకి దాని ద్వారా
ఫుడ్ దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఆ పనిని మనం దైవంగా భావించి ఒక డివోషన్తో చేస్తే మనం ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉంటాం. బాగుంది. మీ అందరి లక్ష్యాలు కూడా చక్కగా ఉన్నాయి. అయితే ఇది పట్టభద్రుల నియోజకవర్గమైనా ఏదైనా సరే కూడా పట్టభద్రుల్లో 2,90,000 మంది మీ ఓటర్లు అనుకున్న ఆ కుటుంబాలు అన్నీ కూడా పోల్చుకుంటే అందరూ వస్తారు. కాబట్టి ముఖ్యంగా ప్రజారోగ్యం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇవాళ ఎందుకు ఆ విషయం ప్రస్తావించవలసి వచ్చిందంటే ప్రజారోగ్యం అనేది పూర్తిగా లుప్తమైంది, అంటే లోపించింది. ఎందుకంటే పర్యావరణం పాడైపోయింది, శుభ్రం పాడు చేస్తున్నారు. అది రకరకాలు అయి ఉండొచ్చు. అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, అగ్రికల్చర్లో కూడా పర్యావరణం పాడైపోయింది వ్యవస్థ. మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి వచ్చింది. అందుచేత ఇప్పుడు ఈయనన్నట్టుగా ఒక ఎమ్మెల్యే ఆ ప్రాంతానికే ఇది, కానీ నాకు 2 జిల్లాలు నా పరిధి అన్నప్పుడు చాలా విస్తృతంగా ఆలోచన చేయడానికి, ఆలోచనల్ని ప్రస్తావించడానికి, తగిన ఫోరంలో ప్రస్తావించి దాన్ని అమలు తీసుకురావడానికి అవకాశం ఉన్న వేదిక ఇది. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణ, తర్వాత దాంతోపాటు ఆరోగ్య సంరక్షణ, ఈ విషయాల మీద మీ అవగాహన ఏంటో క్లుప్తంగా 2 ముక్కలు చెప్పండి. టైం కూడా అయింది మనకి. మీకు ఈ 2 పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ, దీని మీద మీకు అవగాహన ఏమిటి మీరు చెప్పండి. పర్యావరణ పరిరక్షణకి స్వచ్ఛ భారత్ అన్న ఉద్యమం మొదలుపెట్టింది గవర్నమెంట్, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఇట్స్ ఫెయిలింగ్. నేను అనేది జనరల్గా కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న హద్దులు ఏమిటి పర్యావరణ పరిరక్షణ, అలాగే ఆరోగ్య సంరక్షణకి, దానికి మీ దగ్గర ఉన్న నివృత్తులు ఏమిటి అది చెప్పండి. జనరల్ కాకుండానే చెప్తున్నాను. ఇప్పుడు మన ఇంట్లో మనం తుక్కు తీస్తున్నాం, పక్కింట్లో వేస్తున్నాం. అలా కాకుండా ట్రూ, ఎందుకంటే మన ఇల్లు తుక్కు చేస్తున్నాం, పక్కింట్లో ఏ రోడ్ లేదు, రోడ్ మీద వేసేస్తున్నాం. అపార్ట్మెంట్ వాళ్ళకి బాగా తెలుస్తుంది పైనుంచి ఎలా ఎదురుకుండా విసరాలి, కిందింట్లో ఎలా వేయాలి. అందుకని అది మనం సంరక్షించుకుంటే పర్యావరణం ఎప్పుడైతే సంరక్షింపబడుతుందో మోస్ట్ ఆఫ్ ద, ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చాను, ఎండి ఆయుర్వేద చేశాను, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా ప్రాలిఫరేషన్ ఈజ్ బై దిస్ ఎన్విరాన్మెంటల్, డస్ట్ కానివ్వండి, ముడి కానివ్వండి, చెత్త చెదారం, కుప్ప, ఇవన్నీ మనం కొంచెం కంట్రోల్ చేయగలిగితే చాలా మటుకు వ్యాధులు స్ప్రెడ్ అవ్వకుండా ఆపచ్చు. ఆల్ మ్యాక్సిమం డిసీజెస్ ఆర్ కంటామినేటెడ్ డిసీజెస్, అది తగ్గించవచ్చు. మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టి, రీసైక్లింగ్ ఒకటి మెయిన్ అండి. అందరూ ప్లాస్టిక్ వాడద్దంటున్నారు, కానీ ప్లాస్టిక్ని 100 సార్లు రీసైకిల్ చేసుకోండి. ఆ రీసైక్లింగ్ ప్రాసెస్ ఏంటి, ఆ రీసైకిల్ నుంచి ఎన్ని ఉపాధులు కూడా రావచ్చు, ఎన్ని ఫ్యాక్టరీలు రావచ్చు, అది మనం ఆలోచించామంటే ఇటు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటాము, అలాగే మన ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవడానికి అవకాశం. బాగా చెప్పండి. మీరు చెప్పండి రెడ్డి గారు. సార్, ముందు పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అందరూ కూడా మొక్కలు నాటి పెంచవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందండి. ఈవేళ లాస్ట్ ఇయర్ రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్ పిల్లల చేత 30,000 మొక్కలు సోషల్ ఫారెస్ట్రీ నుంచి తెప్పించి ఆనం కళా కేంద్రంలో మీటింగ్ పెట్టి 30,000 మంది స్టూడెంట్స్కి మొక్కలు ఇచ్చి రాజమండ్రిలో పాటించారండి లాస్ట్ ఇయర్. అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఒక 30,000 మొక్కలు పాటించారు. ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ కూడా ఒక ఈ మొక్కల పెంపకం గురించి ఒక క్లబ్ బోర్డ్ స్టార్ట్ చేయించి మొక్కల పరిరక్షణ బాధ్యత వాళ్ళందరూ తీసుకునేలాగా ఈ రాజమండ్రిలో ఉన్న 136 స్కూల్స్, కాలేజెస్లోనూ క్లబ్లు ఏర్పాటు చేయించారండి. మీరు ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైతే దీన్ని 2 జిల్లాలకి విస్తరించే ప్రయత్నం, మొత్తం 2 జిల్లాలకి విస్తరిస్తారండి. అలాగే ఈవేళ రాజమండ్రి, గోదావరి చాలా పొల్యూటెడ్గా అయిపోయిందండి. రాజమండ్రిలో ఈవేళ డాక్టర్స్ ఎక్కువ మంది ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడానికి, దానమైపేట అంతా హాస్పిటల్ అయిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే రాజమండ్రి గోదావరి నీళ్ళు తాగిన ప్రతి ఒడికి ఎంబీబీఎస్ వచ్చేస్తుందండి. ఎందుకంటే అంత పొల్యూటెడ్ అయిపోయింది. దానికి కారణాలు ఏంటంటే నేను చాలా దీని మీద కొన్ని రోజులు చెప్పవలసి వస్తుంది. కానీ దాన్ని గోదావరిని కూడా పరిరక్షించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. దీన్ని స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో గోదావరిని పరిరక్షించి, గోదావరిని పరిశుభ్రం చేసి రాజమండ్రిలో ఎవరికి ఎంబీబీఎస్ వ్యాధులు లాంటి వ్యాధులు రాకుండా చేయవలసిన బాధ్యత కూడా ఉంది. గోదావరి అంటే మరి 2 జిల్లాలకి సంబంధించింది. అలాగే ఈ రోగాలకి వచ్చేటప్పుడు వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కంపల్సరీగా ప్రతి పౌరుడికి, ఎవరైతే పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్లో ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టవలసిన బాధ్యత కార్పొరేషన్కి, మున్సిపాలిటీకి, పంచాయతీలకు ఉందండి. దాని ప్రీమియం వాళ్ళే కట్టాలి. కట్టి ప్రజలకి ఆరోగ్యం కలిగించవలసిన బాధ్యతని వాళ్ళు తీసుకోవాలి. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, కాలేజెస్ కూడా స్వచ్ఛ భారత్లో పాల్గొవాలని చెప్పి పిలిపించి వాళ్ళందరూ కూడా పాల్గొనేలాగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ రాజమండ్రిలో ఈ మొక్కల పెంపకం, మొక్కల నాటట కార్యక్రమం స్వచ్ఛ భారత్ చేస్తున్నామో
అది 2 జిల్లాలకి కూడా విస్తరింపజేసి 2 జిల్లాల్లోనూ కూడా ఆ కార్యక్రమాలు చేసి ఏర్పాటు నేను చేస్తాను. మీరే ఉంటారు ఇక్కడ ఈ పర్యావరణ పరిరక్షణ, ఈ ఆరోగ్య అంశాలండి చాలా మందికి పేపర్లో ఫోటోలు వేయించుకోవటానికి, టీవీలో కనిపించే ప్రచార ప్రక్రియలుగా మారిపోయాయి. వాస్తవానికి ఒకసారి ఒక స్కూల్లో నన్ను పిలిచారు, మొక్క అంటే కార్యక్రమం మీ జ్ఞాపకార్థం మొక్క నాటండి అన్నారు. తర్వాత 6 నెలల తర్వాత వెళ్ళినప్పటికీ ఆ మొక్క అక్కడ లేదండి. మరి నా చేత ఇంటూ నాటించారు సార్ అన్న. మరి ఇది నా చేత నాటించిన మొక్క నేను వచ్చి చూసుకుంటాను కదా అంటే, వాళ్ళు వచ్చిన అందరి చేత అలా చేశాను సార్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఒక పేపర్లో ఫోటో వేయించుకుంటాం, ప్రచారం కోసం వాడుతున్నారు. ప్రజారోగ్యం కూడా అదే పరిస్థితి అండి. వాస్తవానికి మీకు తెలుసు ప్రజారోగ్యాన్ని మీరు అంటున్నారు, ఆరోగ్యశ్రీ పేరు చెప్పి కోట్లు ఇస్తున్నారు. అట్లాగే నా దృష్టిలో మీరు చెప్పిన 2 అంశాలు కూడా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా ఉన్నవి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విదేశాల నుంచి నిధులు తెచ్చుకుని వాళ్ళ సర్వేవల్కి డబ్బులు దోచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఇది నిజంగా జరగలేదు. అయితే ఇక్కడ నా సూచన ఏంటంటే ఈ మొక్కలు నాటే కార్యక్రమం తప్పనిసరిగా ఒక లైసెన్స్డ్ ప్రక్రియగా పెట్టాలి. ఎవరైతే ఎక్కడెక్కడ మొక్కలు నాటుతున్నారు అనేది క్లారిటీ తీసుకుని ఆ మొక్కకి సంబంధించిన బాధ్యత వహిస్తామంటూ దాన్ని పరిరక్షిస్తామంటూ ముందు డాక్యుమెంటేషన్ చేసి అప్పుడు పర్మిషన్ ఇవ్వాలండి. అప్పుడు జరుగుతుందండి. లేదనుకోండి దీని పేరు చెప్పి పిల్లలు రోడ్ల మీద తిప్పటాలు ఇవన్నీ చేయటాలు అనేవి ఇవన్నీ ఒక రకంగా చెప్పండి పిల్లల భద్రతకు సంబంధించి ఇబ్బందికరమైన అంశాలు కూడా నా దృష్టిలో. ఇదేంటంటే ప్రజా ఆరోగ్య సంరక్షణ అనేది ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మొక్కల పెంపకం అనేది కూడా ప్రభుత్వమే బాధ్యతగా తీసుకోవాలి. తీసుకుని రెస్పాన్సిబిలిటీస్ అప్పగించాలండి. నా దృష్టిలో ఏంటంటే ఇది వ్యక్తులు ఫీల్ అయ్యే విధంగా చేయాలి. ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టారు అన్నది చూసినప్పుడు ప్రజారోగ్యానికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్న సామాజిక వర్గాలకు హాస్పిటల్ బోర్డు ఉన్నాయి. ఆ హాస్పిటల్ పని కల్పించడం కోసం పెట్టారు. అలాగే పర్యావరణ పరిరక్షణ అనే దాంట్లో కూడా ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా ప్రభుత్వంలో ఏ సామాజిక వర్గాలు అయితే ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి ఆ నిధులన్నీ వెళ్తూ ఉంటాయండి. బాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి చోట ఒక ప్రజా నిఘా వ్యవస్థ ఉండాలండి. ఇది ప్రచారం కోసం జరుగుతున్నాయా నిజంగా జరుగుతున్నాయా అన్నది ఇక్కడ చాలా కీలకమైన అంశం. కాబట్టి ఎవరైతే మొక్కలు నాటుతున్నామని అంటున్నారో వాళ్ళు దానికి సంబంధించిన బాధ్యత తీసుకోవాలి. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి తప్పనిసరి దానికి సంబంధించి మళ్ళీ నాటిన రిపోర్ట్ ఇచ్చే విధంగా చేయాలి. అలాగే ప్రజారోగ్య రక్షణకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం ఆరోగ్యం ఎప్పుడు కూడా ప్రభుత్వం చేతులు ఉండాలి. ప్రభుత్వం చేతి ప్రైవేట్ వ్యక్తుల చేతులు వెళ్ళకూడదు. వెళ్ళిందంటే తప్పనిసరిగా ప్రమాదం జరుగుతుంది. విద్య వైద్యం ప్రభుత్వ పరిధిలోనే దానికి తగిన విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందుకే ఇతర దేశాల్లో చాలా చోట్ల విద్యా వైద్యం ప్రైవేట్ వ్యవస్థ ఇవ్వరండి, గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ఒకటే, దాని పట్ల నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. తప్పనిసరిగా వీటి పట్ల ఒక ఎమ్మెల్సీగా నేను ఎన్నికైతే దీని పట్ల, ఎందుకంటే తప్పనిసరిగా గవర్నర్తో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది, రాష్ట్రపతితో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో నేను ఉన్నాను ఆల్రెడీ మీకు చెప్పాను. మన గోదావరి జిల్లాలో వచ్చినట్టు మీకు తెలుసు, తప్పనిసరిగా ప్లాస్టిక్, మేడం చెప్పినట్టు ప్లాస్టిక్ ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ కీలకంగా మన అవేర్నెస్ మన కుటుంబంలోంచి రావాలి. మన వ్యక్తుల నుంచి ఇది వచ్చినప్పుడు అది సాధ్యం అవుతుంది, లేదా సాధ్యం కాదు. కాబట్టి ప్రచారం కోసం మొక్కలు నాటే కార్యక్రమాలు, ప్రచారం కోసం ప్రజారోగ్యం కోసం చేసే కార్యక్రమాలు కేవలం పేపర్లో ఫోటోలు ఎంచుకొని టీవీలో కనిపించి పనిచేస్తారు తప్ప నిజంగా మంచి ఫలితాలు ఇచ్చే కార్యక్రమాలు అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా జరగండి. మీరు చెప్పింది కొంతవరకు వాస్తవం అయిండొచ్చు, కానీ ఉన్న లెక్కల ప్రకారం తీస్తే సర్కారీ లెక్కల్లో సర్కారు ఒక పిలిపిస్తుంది ఇవాళ నుంచి ఇవాళ వరకు వన మహోత్సవాలు అని చెప్పి. వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి జిల్లా అంతా ఎన్ని 1,30,00,000 మొక్కలు పాతుతున్నాము అని చెప్తారు. 30,000 కూడా కనబడవు. కానీ ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు వ్యవస్థలు, లేకపోతే ఇండివిజువల్ సమాజాలు, లేకపోతే క్లబ్బులు, ఇలాంటి వాళ్ళు నాటినవి ఖచ్చితంగా వాటి సంరక్షణ, వాటి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అది మనోళ్ళని చెప్పుకోవాలి అని అనుకుంటే వ్యక్తుల పేర్లు చెప్పడం పర్వాలేదు, వాళ్ళు ఏం పోటీ చేయట్లేదు. కాబట్టి తోట సుబ్బారావు గారు అనుకుందాం, ఊరికే గుర్తొచ్చిన పేర్లు చెప్తున్నారు. రంగిరెడ్డి సుబ్బరాజు గారు, పంతం గొండాలరావు, అది మేము చెప్పడం ఎందుకని నేను చెప్పలేదు, గొండాలరావు, ఇలాంటి వాళ్ళు అందరూ. అలాగా నేనేంటంటే వ్యక్తులు, వ్యవస్థలు, గవర్నమెంట్ అనేది ఖర్చుకిను లెక్కలు చూపించడానికి వస్తున్నాయి తప్ప నిజంగా కనబడుతున్నవి ఎందుకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అవేర్నెస్, జనజాగృతి అనే విషయంతో అవేర్నెస్కి సంబంధించి పంతం గొండలరావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ పేరుతో చేస్తున్న కార్యక్రమంలో రేపు మళ్ళీ ఈ నెలలో ప్రతి వేసవకాలంలో దానికి ఎన్నికలతో పని లేదు, కాదు పూర్తిగా వినండి, దానికి పని లేదు.
జంతుజాలాన్ని జీవజాలాన్ని పరిరక్షించుకోవాలంటే వేసవికాలంలో అవి చచ్చిపోకుండా చూసుకోవాలనుకుంటే జస్ట్ కుండీలు పెట్టండి, మీ ఇంట్లో ఉన్నది పోయిన బకెట్ ఏదో పట్టుకొచ్చి అక్కడ పెట్టండి అంటే ఊళ్ళో ఒక 300 పెట్టిద్దామని అనుకుని బయలుదేరిన వాడు రాజమండ్రిలో 3-4 వేల కుండీలు పెట్టించగలిగాడు లాస్ట్ ఇయర్. అది స్ఫూర్తిగా తీసుకుని పక్క మండలాలు పక్క ప్రాంతాల్లో కూడా ఇవాళ 7,000కి పైగా పెరిగాయి. అవన్నీ వాళ్ళు వచ్చి దాని మీద చెప్తున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే కనుమరుగైపోయిన పిచ్చుకలు మళ్ళీ కనబడుతున్నాయి ఇవాళ. ఇవన్నీ నేను అనేది ఒక కేవలం ప్లాస్టిక్ మొక్క ఇది ఒకటే అంటలేదు. దాని కంటిన్యూషన్ ప్రాసెస్ విషయంలో కేర్ తీసుకోవాలని చెప్తున్నాను. ప్రచారం కోసం కాకుండా మనసుతో చేయమని అడుగుతున్నాను. అంటే మొక్కల నాటిదైతే నేను, ఎందుకంటే నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు తిరుగుతాను, తెలంగాణలో 31 జిల్లాలు తిరుగుతాను, 29 రాష్ట్రాలు తిరుగుతాను. నేను వెళ్ళినప్పుడల్లా స్కూల్స్ కాలేజీ వల్ల పరిసర ప్రాంతాల్లో తిప్పుతూ ఉంటాను. అనేక చూశాను నేను. అక్కడ ఏంటంటే దాని కంటిన్యూషన్ కోసం నేను మాట్లాడుతున్నాను. సర్కారీ వ్యవస్థ ఎక్కడుందో అక్కడ అంకెలు లెక్కలు మాత్రమే. అసమర్థత ఎన్జిఓల్లో కూడా ఉంటే ఉండొచ్చు. కానీ వరల్డ్ వైడ్ ఇవాళ ఏంటంటే ప్రతి దీన్ని కూడా ఎన్జిఓ కాన్సెప్ట్, నాన్ గవర్నమెంటల్ ఏజెన్సీస్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ని ఇన్వాల్వ్ చేయాలి. దాంతోనే రిజల్ట్స్ ఉంటున్నాయి. ఎయిడ్స్ విషయంలో అయినా ఇంకో దాని విషయంలో అయినా ఇంకో దాని విషయంలోనని ఒక రిజల్ట్ మనకు కనబడింది. కాబట్టి అంటే మీ దృష్టికి తీసుకొస్తే రేపు పొద్దున మీరు అయితే వాళ్ళని విస్మరించకుండా ఉంటారని చెప్తున్నారు. మీరు చంద్రబాబు గారు మీరు చెప్పండి, ప్రజా చైతన్యం అన్నది కేవలం ఇప్పుడు ఈ పాయింట్లు అక్కర్ లేకుండా ఇంకా చాలా ఉన్నాయి. ప్రజారోగ్యం అనే విషయంలో ఒకటే కాదు. ఇవాళ ఫుడ్ కల్చర్ ఎలా పెరిగిందంటే ప్రతివాడు తెల్లారులేసేవాడు ఇంట్లో కూర వండుకోవట్లే, ఫుడ్ కర్రీ పాయింట్లకు వెళ్ళిపోతున్నారు. దాంట్లో చాలా ప్రమాదకరమైన చైనా సాల్ట్ తోటి అన్ని వంటలు వండుతున్నారు. అది ప్రజారోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తారు. ఇలాంటివి చాలా అసలు ఎప్పుడో పల్లెటూళ్ళలో లేని కనిపించని వినిపించని వ్యాధులన్నీ కూడా వాళ్ళు ఉంటున్నాయి. ఇలాంటివి చాలా కనబడుతున్నాయి. మీరు ప్రజారోగ్యం పరిరక్షణ ఈ 2 విషయాల్లో మీరు మీ ఆలోచన ఏంటి సార్? నేను పల్లెటూరులో మెయిన్ స్కూల్స్లో నేను చూసింది ఏంటంటే న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది సార్ బాగాను. తర్వాత పిల్లల మీద ప్రెషర్, డిప్రెషన్ అండి. తర్వాత లేడీస్లో క్యాన్సర్ బాగా ఎక్కువ కనపడుతుందండి. అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వీటి మీద కేర్ తీసుకుంటుందో లేదా అన్నది సెకండరీ అండి. కానీ మన నోటీస్కి వచ్చాక మనకి ఏం చేయాలన్నది మనకు అందుబాటులో క్యాంపులు పెట్టడం ఇవన్నీ కూడా ఈ సోషల్ ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అవ్వాల్సిందండి. దాంట్లో నేను ఫీల్ అయింది ఏంటంటే 100% వాళ్ళు బాగానే సర్వీస్ చేస్తున్నారు. తర్వాత ప్రతి చోట పిఎస్సీస్ ఉంటారు, దాంట్లో స్టాఫ్ ఉంటారు. సరే దాన్ని ఏమైనా మన దత్తత తీసుకుని ఈ ఎంబీబీఎస్ పూర్తయిన పిల్లలకి మన సైడ్ నుంచి ఏమన్నా కంట్రిబ్యూట్ చేసేది శాలరీ బేస్ ఏదో పెట్టి చేద్దామంటే అది లాంగ్ ప్రాసెస్ అండి. ఎక్కడి నుంచి ఇక్కడ డిఎంహెచ్ఓ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా పర్మిషన్కి వెళ్ళాల్సిందే అండి. సరే ఈరోజు ఎంబీబీఎస్ కానీ మన ఆయుర్వేదం కానీ ఇలా చదివిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు నీట్లీ ప్రిపేర్ అయ్యి పీజీలకి వెళ్ళాల్సిన టైంలో. సరే ఇలా ఏమన్నా రిక్వెస్ట్ చేసాం అనుకోండి, వాళ్ళు వచ్చి 1 month ఉంటాం మేము చదువుకుంటా ఇక్కడ చేస్తామంటే ఇప్పుడు హాస్పిటల్ కమిటీస్ ఉన్నాయి. హాస్పిటల్ కమిటీస్లో విజన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ అండి. ఏదో పొలిటికల్ చైర్ కోసం నేను కూర్చుంటాం, బ్లడ్ టెస్టుల కోసమని ఒక టెండర్ పిలిచారు, ఒక ఆర్గనైజ్ సెక్టర్కి ఇవ్వడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఎలైట్ పీపుల్ ఒక డిగ్రీ చదివి 50s డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం చేసిన వాళ్ళు, అక్కడ వ్యవస్థ మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఇలా మేడం ఇలా రిటైర్ అయిన ఉన్నవాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళని కమిటీస్లో తీసుకుంటే ఆరోగ్య వ్యవస్థ చాలా బాగుపడుతుంది. తర్వాత మీరు ఈ మన గ్రీనరీ గురించి మాట్లాడుతున్నారు. గ్రీనరీ అనేది నేషనల్ ప్రాజెక్టు, స్టేట్ ప్రాజెక్టు అనే దాని గురించి మనం దాన్ని మాట్లాడటం కూడా టైం వేస్ట్ అండి దాని గురించి. ఎందుకంటే దాంట్లో ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు 3 monthsలోనే. మెయిన్ మన రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే డిస్ట్రిక్ట్స్లో అండి న్యూట్రిషన్ ప్రాబ్లం అయితే చాలా కనపడుతుంది. దానికి మీ మీడియా ద్వారా మీ మిత్రులు మొత్తం అందరూ కలిసి ఒకసారి దాన్ని స్టడీ చేసండి. ఎవరికి ప్రజెంట్ చేస్తే అంటే నేను గెలవచ్చు గెలవవచ్చు, మీరు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మేము ముందు ఉంచుతున్నా. దీని మీద బట్టి కొంచెం వర్కౌట్ చేయండి మీరు. ఎందుకంటే మన పిల్లలు స్ట్రాంగ్గా ఉంటేనే
పైకి వాళ్ళు ఒక ఏజ్ వచ్చినప్పటికీ బోన్ వెయిట్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది. చిన్నపిల్లలు కిడ్నీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం అండి. ఇవన్నీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. ఇది మెయిన్ కింద మీరు వర్కౌట్ చేసి సర్వ్ చేస్తే సరిపోద్ది. నేను ఈ డయాస్ని నాకు ఓటేయమనో లేకపోతే నేను ఇది చేస్తాను. ఐఎమ్ క్లియర్ ఫర్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ who has a degree should be valued. The certificate should be valued. A respect of candidate and his family. దానికోసం అయితే నేను వర్కౌట్ చేస్తాను. బాగుంది. మీ అభిప్రాయాలు చక్కగా ఇక్కడ ఏదో సాధారణంగా ఇలాంటి చర్చా వేదికలు అంటే ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవడం, ఇంకోటి మేము ఇది సిసిసి వేదికగా సాగుతున్న ఏ కార్యక్రమం కూడా విమర్శలు కాకుండా పాజిటివ్ దృక్పథంతో, అలాగే ఏదైనా విషయాలుంటే మీ దృష్టికి తీసుకురావడం ఇలాంటి పద్ధతుల్లో నడుస్తోంది. విశ్వేశ్వరరెడ్డి గారు కూడా తెలుసు, చాలాసార్లు ఈ వేదిక మీద పాల్పంచుకున్నారు. ఇది ఖచ్చితంగా ఉపయుక్తం కావాలని, మీలో ఎవరి ఎన్నికైనా ప్రజా సమస్యల్ని మరింత ప్రస్ఫుటంగా అవగాహన పెంచుకోవడానికి కానీ లేకపోతే మీ భావాలు తెలియజేయడానికి కానీ ఈ వేదిక ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇది ఖచ్చితంగా అప్పుడు మీరు ప్రస్తావించిన విషయం కిడ్నీలు పోయాయి అనే విషయం ఎంత తేలిగ్గా చెప్తున్నారంటే విరోచనాలు వెళ్తున్నాయని తేలిగ్గా చెప్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా సరే కిడ్నీలు పోవడం అనేది గవర్నమెంట్ కూడా డయాలసిస్ కేంద్రాలను పెట్టాలని చూస్తుంది, కానీ అసలు కిడ్నీలు పోకుండా చూడాలనే ఆలోచన లేదు. డయాలసిస్ కేంద్రాలు పెట్టాలని ఇందాక ఆయన అన్నట్టు ఆరోగ్యశ్రీలు పెడదామని ఆలోచించేసారు తప్ప ఆరోగ్యాన్ని సంరక్షిద్దామని జేపీ గారు చెప్పేవారు ఆ విషయంలో. అసలు మనం వీటికి కాదు, మనం ప్రాథమికమైన ఆరోగ్యాన్ని వాడిని కాపాడితే వారు అన్నట్టుగా మాల్న్యూట్రిషన్ కనుక తొలగిస్తే ఎలా ఉంటుంది అన్నది మనం చూసుకోవచ్చు. అనపర్తి ప్రాంతంలో ప్రైవేటైజ్ చేసిన మధ్యాహ్నం మిడ్ డే మీల్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మాల్న్యూట్రిషన్ పోయింది మీకు తెలుసు. ఇలాంటి విషయాలు, ఇలాంటి ఆలోచనలు మీ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో జరగాలని, అవి జరిగితే మరింత మెరుగైన ఫలితాలు ఉండాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మీ నలుగురికి కూడా, నలుగురిలో ఎవరికైనా వర్తించే సరే బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పుడు మనం 22వ తేదీన ఈ పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి 46 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారని చెప్పుకున్నాం. మనకు అందుబాటులో ఉన్న వారికి మనం ఇచ్చాం, స్క్రోల్ నడుస్తూ ఉంటుంది. ఎవరైనా సరే మళ్ళీ అభ్యర్థులు ఎవరైనా వస్తే ఇది వేదికగా ఉంటుంది, ఇది కేవలం కొంతమందికి పరిమితమైంది కాదని చెబుతూ ఈ నలుగురు మనకి ఈరోజు ఇది పిలుపు కూడా ఈరోజు ఉదయం దాటిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇచ్చినా సరే కూడా నలుగురు వచ్చి చక్కగా వారి అభిప్రాయాలు తెలియజేసినందుకు మేము మళ్ళీ చెప్తున్నాం. ఇది పూర్తిగా పాజిటివ్ థింక్ ట్యాంక్గా ఉపయోగపడే వేదిక ఇది. ఆ విధంగానే ఉంటుందని చెప్తూ మరొకసారి, ఎందుకంటే దీనికి యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తున్న వారు వాళ్ళు ఎప్పుడు ఇందులో వేలు పెట్టి అలా చేయి ఇలా చేయని చెప్పి మనుషులు కాదు. ఇది పూర్తిగా పాజిటివ్ లైన్స్లో నడవాలనే ఆలోచనతో రేపు ఎన్నికలైనా సరే అదే ఉద్దేశంతో ఎన్నికలని ఓట్లను మీరు ఆలోచించి వేయండి, మీరు మనస్సాక్షికి సిద్ధపడి వేయండి, ప్రలోభాలకు లొంగకండి. ముఖ్యంగా ఎవరైనా ప్రలోభాలకు లొంగితే పర్వాలేదు, కానీ పట్టభద్రుడు ప్రలోభాలకు లొంగితే అంతకన్నా గోహత్యా పాతకం మరొకటి ఉండదు అని చెబుతూ స్వస్తి.